అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పక్కన ఆడుతున్నప్పుడు ఎట్లా అనిపించింది కిరణ్ గారితో? ఆ డాన్స్ మూమెంట్స్ అన్ని చెప్పి సూపర్ అయితే. ఇప్పుడు వరకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు మీ అకౌంట్ లో? నాకు 2 lakhs ఉంది. ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ నేనే చేస్తాను. ఎడిటింగ్ అప్లోడింగ్ అంతా మీరే? అవును. ఓహో సూపర్ అయితే, మామూలు ఎడిటింగ్ కాదు. సెట్కి లింగి కట్టుకుని వచ్చావా? అక్కడ బస్ ఎక్కేటప్పుడు కూడా లింగ్ మీదనే వచ్చారు. ఏంటిది ఎమోషనా? ఎమోషన్ కాదు, ప్యాంట్ అనేది నాకు అలవట్లేదు. అన్న ఫోన్ వాడతావు కదా? ఫోన్ వాడతావు, మెసేజ్ చేస్తావు, మెసేజ్ వాయిస్ ఏంది వాయిస్ నోట్లు పెడతావా? మెసేజ్ చేయవా? ఎందుకు? చదువు రాదు కదా. ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు చెప్పు? నేను చదువుకోలేదు. ఏ డిమాండ్ అన్నావు, సప్లై అన్నావు, వైరల్ అయిపోయాను అన్నావు, ఇదంతా ఇంగ్లీషే. ఇదంతా ఇంగ్లీషా? అట్లయితే మనకి తెలియదు. నువ్వేం చదువుకున్నావు? స్కూల్ కి ఎప్పటి వరకు వెళ్ళాను చెప్పు. తమ్ముడు నేను ఇద్దరు స్కూల్ కి పోతే బుక్స్ ఇచ్చారనమాట. అప్పుడంతా ఒడ్లు పోసే ఏంటంటే పానలు ఉంటాయి, దాంట్లో దాచిపెట్టాను అనమాట. స్కూల్ కి పోదాం ఆ బుక్ తీసుకుని అనేసి దాంట్లో పోయి చూసా. ఎలుగులు మొత్తం కొరిగేసి కాదు, నువ్వు చివరగా చూసిన సినిమా ఏంటి? ఆడవారి మాటలకే అర్థాలే వేరా నిజంగా? అదే ఆమె సినిమాలో చూసింది. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది నీకు సినిమాలు చూడడానికి? ప్రస్తుతం ఉంటది అనమాట, టీవీ ఉంటది. అది కాకుండా ఇప్పుడంతా మొబైల్ వచ్చింది. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? తెలుగులో ఏమంటారో ఫోన్ ని తెలుసుకో. మాట్లాడే స్విచ్ బోర్డు అంటారా? హలో స్విచ్ బోర్డు ఇంగ్లీషు. అట్టయితే మన తెలుగులో ఏం కనిపెట్టలేదు. అయితే కాదు, అసలు ఫేస్బుక్ అని ఒక యాప్ ఉంది తెలుసా నీకు? ఫేస్బుక్ ఉంది. దాంట్లో ఇప్పుడంతా వైట్, దాంట్లో రెడ్. ఎందుకు వైట్ ట్రాన్స్ఫర్ అయ్యావు? అప్పుడు అత్తగారు కొత్తగా కొనిచ్చారు చొక్క, దాన్ని వేసుకుని సెల్ఫీ తీసుకుని. రాఖీ కడితే గిఫ్ట్ ఏమి ఇస్తావు? చేపలు పులుసు అని చెప్పు. మన గారు ఉండేది అదే కదా. ఇంత కష్టపడి ఎందుకు వచ్చావో తెలుసా? అసలు పూర్తిగా వచ్చేయడం సాధ్యాలు కూడా లేదు మా కాడ. చెప్పుకోవాలంటే ఒక ఇది. మా నాన్న ఆటో డ్రైవర్ అండి. మా తమ్ముడు మా అన్న ఆటకెళ్తారు స్టిల్. ఇప్పుడు కూడా. మేమైతే ఇద్దరం. మా అన్న అయితే బయలుదేరి మేస్త్రి చేస్తాడు. మేమంతా ఫ్రీగానే చేసాం. ఇప్పటికి కూడా మాకు ఛార్జీలు కూడా లేవు. అట్లా వచ్చాయి. ఇప్పుడు దీని షో కూడా ఫ్రీయేనా? ఇది ఇచ్చారు తక్కువ, అంటే ఇంకా అది మనకి సరిపోనంత అలా ఇచ్చారు. తనకి ఇంకా ఆటో పని ఆగిపోద్ది. అన్న ఆటో నడుపుతున్నావా? ఆటోనే నడపాలి, తప్పుతుంది. మత్స్య సంపద కూడా లేదు. పూర్తిగా మత్స్యకారులు అనేది ఇక రసించిపోయేటట్టుగానే కనిపిస్తుంది అంతే. ఎంత వస్తుంది అన్న నెలకి ఆటో నడిపితే? నెలలెక్కలు వేసుకుంటే ఇప్పుడు అది కాకుండా గవర్నమెంట్ ఫ్రీ బస్సు వదిలేసి, అది కూడా ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఫ్రీ బస్సు వదిలేసి అది కూడా దాని మీద ఆధారపడితే అది కూడా లేకపోతే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా గెస్ట్లు ఎవరంటే, సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే మోత మోగిపోతుంది అనమాట ఒక పాట గురించి. కేరామ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వీళ్ళ గురించి తెలుసు అనమాట. సో ఎప్పుడు ఏం మాయ చేశారో తెలియదు కానీ ప్రతి ఒక్క ఇన్స్టా పేజ్లో వీళ్ళ రీల్ మాత్రం వైరల్ అవుతుంది. రైట్ నౌ నాతో పాటు ఉన్నారు. ఆ పాటకి కిరణ్ అబ్బవరం గారితో డాన్స్ చేసి ఎంతో మంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నటువంటి టీం అందరినీ పిక్ చేశాను అనమాట. సో నెల్లూరు నుంచి వచ్చారు సుమన్ టీవీతో మాట్లాడడానికి. ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం. హాయ్, నమస్తే. మొత్తానికి మున్నా ఉన్నాడు, నరేంద్ర ఉన్నాడు. మరి మధ్యలో అసలు మెయిన్ పర్సన్, వైరల్ పర్సన్ ఎక్కడ వచ్చారు మేడం? వచ్చారు సార్? ఏమన్నా బిజీ ఉన్నారా? కొంచెం సెల్ఫీలతో వచ్చారు. మీతో పాటు వచ్చారు. సెల్ఫీల్లో బిజీ. ఫ్యాన్స్ ఎక్కువైపోయారు కదా. ఫ్యాన్స్ ఎక్కువైపోయారా? టచ్ అప్ ఏమైనా చేసుకుంటున్నారా?
అవును మేడం అదే చెప్తారు. పిలుద్దాం అయితే ఒకసారి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలంటే ఆయన రావాలి కదా. పిలవండి. ఒకసారి ఫోన్ చేయండి, వస్తారు లేదా ఒకసారి టైం అడుగుతారు. ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ చూసిన ప్రతి ఒక్కరికి వీళ్ళ గురించి తెలుసు అనమాట. సో సార్కి ఫోన్ చేస్తున్నారు, సార్ చాలా బిజీగా ఉన్నారు, సెల్ఫీల్లో బిజీగా ఉన్నారు. సో జోక్ అనమాట, ఇదేమి వేరేలా కాదనమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఈజ్ నన్ అదర్ దాన్ వెంకట రమణ. చూడడానికి చాలా బొద్దుగా ముద్దుగా ఉన్నారు, డాన్స్ చేస్తుంటే మాత్రం విపరీతంగా వైరల్ అయిపోతూ ఉన్నారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, పిలిచేద్దాం. సో కమాన్. చిరంజీవి గారు వస్తే ఒక సాంగ్ వేస్తాం, బాలకృష్ణ గారు వస్తే ఒక సాంగ్ వేస్తాం. అట్లా నువ్వు వస్తుంటే ఈ మాయా సాంగ్ మాత్రమే ఇస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది వెంకటరమణ అన్న? ఎనర్జీగా కనిపిస్తుంది. ఎనర్జీగా కాదు, నేను వైట్ వేసి షాక్ ఇద్దాం అనుకుంటే నువ్వు వైట్ వేసి నాకు షాక్ ఇచ్చావేంటి? మీరు వైట్ వేస్తారని నేను అనుకోలేదు కదా. అంటే అక్కడ కిరణ్ అబ్బవరం గారు వైట్ వేసారు కదా, నేనేదో ఆ వైట్ కొంచెం మెయింటైన్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు నాకు షాక్ ఇచ్చావు అనమాట వైట్ వేసి. వచ్చేటప్పుడు నార్మల్ వేరే డ్రెస్ లో వచ్చారు, సడన్ గా ఇప్పుడు వైట్ అండ్ వైట్ కనిపించారు. ఇంటర్వ్యూ అనగానే అప్పుడు సెలబ్రిటీ అయిపోయారు కదా. ఓకే, సో మొత్తానికి ముగ్గురికి కంగ్రాచులేషన్స్. యా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే మామూలుగా లేవు అసలు, నిజంగా టీం వర్క్ అని చెప్పొచ్చు. సినిమాలో ముగ్గురు కనిపించారు, కానీ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు కాబట్టి ఆయన వెంకటరమణ ఎక్కువగా కనిపించారు. అన్నా నమస్తే. నమస్తే. యాడ్ నుంచి వచ్చినావు అన్న? నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి ప్రాపర్ నెల్లూరేనా? నెల్లూరు పక్కన విలేజ్ రామతీర్థం, ఎడలూరు మండలం, పనపండి పెద్దపాలెం. ఓకే, ఎట్లుంది అక్కడ మీ ఊర్లో రెస్పాన్స్ ఎట్లుంది? బాగుంది. బాగుంది. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్నారు, మరి మీ ఊర్లో పరిస్థితి ఏంటో సెలబ్రేట్ అయిపోయారు. సెలబ్రిటీ అయిపోయారు. ఓకే అన్నా, సెల్ఫీలు అడుగుతున్నారా? ఎట్లా అడుగుతున్నారు సెల్ఫీలు? ఏడకపోయినా ఇదిగో లింగయ్య మామ, ఆయన లింగయ్య మామ, లింగయ్య మామ అంటున్నారా? లింగయ్య మామ అంటారు. లింగయ్య మామ, లింగి లింగి లుంగి, లుంగి మామ. ఓకే, లుంగి ఫేమస్ కదా, లుంగి ఫేమస్ అనేసి లుంగి మామ అంటారు. లింగి మామ వచ్చారా, సెల్ఫీ తీసుకున్నాను. సరే, ఓకే. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. ఓకే, సూపర్. సో ఇంత బాగా వైరల్ అయ్యారు కాబట్టి మాతో ఒక ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందని పిలిపించా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు నుంచి వచ్చారు ముగ్గురు మా సుమన్ టీవీతో మాట్లాడడానికి. ఫస్ట్ థ్యాంక్స్ మొన్న అన్నకు చెప్పాలి, నేను మెసేజ్లు చేస్తూనే ఉన్నాను యాక్చువల్లీ. రెస్పాండ్ అయ్యారు. మీరు పిలిచిన మాకు ధన్యవాదాలు అసలు. అవునా? హ్యాపీ అసలు. సుమన్ టీవీ అనేది చూస్తుంటాం మనం డైలీ, చాలా బాగుంటాయి అసలు. ఇలా కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడం కానీ చాలా బాగుంటుంది. ఓకే, మిమ్మల్ని సపోర్ట్ చేయక్కర్లేదు, మీరు ఆల్మోస్ట్ వైరల్ అయిపోయారు యాక్చువల్లీ. కాదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ద్వారా డాన్స్ చేస్తున్నారు, మీ ప్యాషన్తో ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరికింది, మాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, బయట అందరూ సెల్ఫీలు అడుగుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ నీకు చెప్పు? నాకైతే చాలా హ్యాపీ. అంటే మెయిన్ అతను అయినా కాబట్టి ఇంకా మేము వెనకాల నుంచి చేస్తుంటాం అట. సో ఆయన ముందు నుంచి చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయనే గుర్తుపెడతారు. ఇంకా మమ్మల్ని అయితే అంత. ఇప్పుడు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నావు కదా, ఖచ్చితంగా గుర్తుపెడతారు, వెనకాల ఆడింది వీళ్ళిద్దరే అని చెప్పి. ఓకే, థియేటర్లో ఎలా మీరు ఉన్నారు కదా, బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా. ఓకే, అండ్ నరేంద్ర, హాయ్ బ్రో. హాయ్. భోజనం చేసావా? చేశాను. నెల్లూరు చేపల పులుసు బాగా ఫేమస్ అంట కదా. అవును, చాలా ఫేమస్. చాలా ఫేమసా? ఓకే, మీకు ఇష్టమేనా? అయితే ఇష్టమే, ప్రతిరోజు తింటాం కదా. ప్రతిరోజు తింటారా? ఓకే, మాక్సిమం అదే ఉంటది. అందరూ నేనేంది అందరూనా? ఫిషర్మెన్ కదా, ఫిషర్మెన్స్ మేము. ఓహో, ఓకే ఓకే, మత్స్యకారులు మేము. మత్స్యకారులు. సూపర్. అయితే ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది నరేంద్ర బ్రో? మొత్తం ఇన్స్టాగ్రామ్ వల్లే. ఇన్స్టాగ్రామ్ మంచి ఫేమస్ అంతా ఈయన వల్లే. ఈయన వల్లే. అయితే ముందు ఆయనతో మేము ఎప్పటి నుంచి వీడియో చేస్తా ఉన్నాము. ఆయన మాకంటే ముందు మాస్టర్, ఆయన డాన్స్ మాస్టర్. ఆయన డాన్స్ మాస్టర్ అంటే మా విలేజ్, అంటే విలేజ్ అక్కడ ఊర్లో. కాకపోతే ఆయన సీనియర్ ముందు, తర్వాత మేము జూనియర్స్. అదే ఒకే టీమ్ లోనే రఘు ఛాలెంజర్స్ అనే టీం ఉంటది నెల్లూరు జిల్లాలో. అలాగా ఇంకా ఆయన వదిలేసాడు డాన్స్, మేము చేస్తా ఉన్నాము. మాకంత ఎక్కువ పోయేది కదా రీచ్ కూడా, ఏదో ఒక వీడియో అలా పోయేది. ఇంకా ఆయన్ని పెట్టుకొని చేస్తా ఉంటే ఒకసారిగా ఇంకా ఇన్స్టాగ్రామ్ మొత్తం దుమ్ము లేచిపోయింది. అలాగే చేస్తా ఉంటే ఇలాగ ఫోన్ మెసేజ్ వచ్చింది, అప్పుడు వెళ్ళాం. ఓకే, అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ని దుమ్ము రేపుతున్నటువంటి వైరల్ పర్సన్ తో మాట్లాడదాం. లుంగి మామ అంతేనా? చెప్పండి. అయితే మేము కూడా అలాగే పిలవచ్చా? ఎవరు పిలిచినా ఎవరు పిలిచినా పర్లేదా? మీకే చక్కగా హ్యాపీగా ఉంటది. అయితే అయితే మీ అసలు పేరు మర్చిపోతున్నారు మీరు. నేనేం మర్చిపోవట్లేదు,
ఏదో మన ఫ్యాన్స్ పిలుస్తున్నారు కదా, దానికి బాధపడకూడదు కదా. ఫేమస్ అయిపోయామనేసి మనం నెత్తికి ఎక్కకూడదు కదా. అదే. సరే అయితే మాకు మీరు లుంగి మామగానే బాగా ఇష్టం, మేము కూడా అట్లాగే పిలుస్తాం. నా పేరే తెలియదు కదా, ఓన్లీ లింగి మామ అనేదే తెలుసు. వెంకటరమణ అని తెలుసు, ఇప్పుడు చెప్పారు వీళ్ళు. ఇప్పుడు చెప్పాను కాబట్టి తెలుసు, లేకపోతే తెలియదు కదా. తర్వాత తెలీదు. ఓకే ఓకే. ఏంటి లింగి మామ గారు చాలా బాగా వైరల్ అయ్యారు. ఏంటి అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉంది? సంతోషం అనేది లేదు, సంతోషంగానే ఉంది. కానీ దీంట్లో రావడం కారణం వీళ్ళిద్దరే. ఏంటి మీ ముగ్గురు ఫ్రెండ్సా? ఎట్లా అసలు పరిచయం? మీకు ఎలా పరిచయం వచ్చింది? చెప్పారు కదా ఇంతకుముందు, ఆయన మాస్టర్, అవును మీరు మాకు సీనియర్, అయినా జూనియర్స్ మేము అంతా ఒక గ్రూపే. అంటే మనం సీనియర్ అనమాట, వాళ్ళు జూనియర్ అనమాట. మనం ఆ ఫీల్డ్లో నుంచి ఇక ఆపేసుకున్నాం అనమాట. దేనికిలే ఇక మనకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇక పిల్లకాయలు, మన బాధ్యత అనేది ఎక్కువ అయిపోయింది. ఎలా తిరగడాలు ఉంటే బాగుండదు అనేసి మనం ఆపేసుకున్నాం. వీళ్ళే ఒకసారి ఫస్ట్ ముని స్టార్ట్ చేసింది. అంటే వీళ్ళిద్దరూ స్టార్టింగ్లో ఉన్నాం, రీల్స్ చేస్తూనే ఉన్నారు. ఉన్నట్టుండి ఈయన ఒకరోజు మనం ఒక దగ్గర ఉంటే వచ్చి పలకరించాడు అనమాట. మాస్టర్ వీడియో చేద్దాం. దేనివల్ల ఆలోచన లేదు మాస్టర్, చాలామంది వీడియోలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు వైరల్ అవుతున్నారు. నీ దగ్గర టాలెంట్ ఉంది కదా, టాలెంట్ లేకపోతే సరే, టాలెంట్ పెట్టుకుని కూడా నిన్ను ఇలా చూడాలంటే నాకు ఒక విధంగా ఉంది. టాలెంట్ ఉంది కదా, చేద్దాం అన్నాను. అదే ఫస్ట్ సాంగ్ తీయగానే అది చిరంజీవి గారి సాంగ్ తీసాం. ఫస్ట్ సాంగ్ వైరల్ అయిపోయింది, 4 మిలియన్ అలా వెళ్ళిపోయింది. ఫస్ట్ సాంగ్ 4 మిలియన్ ఫస్ట్ సాంగ్. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు కామెంట్స్ కూడా ఎవరు నెగిటివ్ ఎవరు పెట్టలేదు, అన్ని పాజిటివ్ గానే పెట్టారు. సో అలాగా మళ్ళీ ఇంకోటి చేద్దాం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. ప్రతి వీడియో వెళ్ళిపోతుంది, ఏది ప్రతి వీడియో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు మీ అకౌంట్ లో? నాకు 2 lakhs ఉన్నారు. 2 లక్షల మంది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ బూమింగ్? యాక్చువల్ పెరుగుతూ రావడం అది 2 years అవుతుంది అనుకుంటా. 2 years అవుతుంది. 2 సంవత్సరాలు కష్టపడితే. ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ నేనే చేస్తాను మొత్తం నువ్వే? ఓహో సూపర్. అయితే మామూలు ఎడిటింగ్ కాదు, ఎడిటింగ్ అప్లోడింగ్ అంతా మీరే? అవును. ఓకే సూపర్. ఈ సాంగ్ సెలెక్షన్ ఎవరు చేస్తారు ముగ్గురులో? సాంగ్ సెలెక్షన్ అప్పుడప్పుడు అంటే సాంగ్ మేము సండే చేస్తాం, ప్రతి సండే చేస్తాం. అప్పటికప్పుడే సాంగ్ చూస్తూ ఉంటాం. ఏదైనా చిరంజీవి గారిది, నాగార్జున గారిది, బాలకృష్ణ గారిది, వీళ్ళు ఈ నలుగురే సార్. అది వాళ్ళదే బాగుంటది కాబట్టి ఫస్ట్ ఏది చేద్దాం, ఆ బాలకృష్ణది చేద్దాం, ఏది మంచి పోతుంది, బూస్ట్ అవుతుంది, అలా చేసుకోవడం. ఒకసారి ఆయన అడుగుతాను, అంటే ఆయనకి ఎక్కువ తెలుసు, ఓల్డ్ సాంగ్స్ అంటే అన్నీ తెలుసు. మేము ఎక్కువ ఓల్డ్ సాంగ్స్ చేస్తున్నాం. ట్రెండింగ్ లో ఉండేది కాకుండా మనం చేసేది ట్రెండింగ్ చేద్దామని వాళ్ళు చెప్తా ఉంటారు, కొత్త సాంగ్స్ లో ట్రెండింగ్ లో ఉండే సాంగ్స్ చేద్దాం మాస్టర్ అని. రెండు సెట్ చేసేది కదా, వాళ్ళు చేసేది మనం చేసేది కాదు, మనమే ట్రెండ్ సెట్ చేయాలి అలా అనేసి నేను చెప్తాను. అట్లంటే ఓల్డ్ సాంగ్ అయితే మనల్ని అడుగుతారు, కొత్త సాంగ్ అయితే మీరే చెప్పంటారు, దానికి ఏం బాధ లేదు. అది అప్పుడప్పుడే మూమెంట్స్ అప్పుడప్పుడే నేర్చుకొని అతను మూమెంట్స్, ఈయన ఒక మూమెంట్స్, నేను ఒక మూమెంట్స్ పెట్టి అప్పుడప్పుడుగా మా బాయ్స్ ఉంటారు, మా కెమెరా చేస్తారు, బాగా చేస్తారు. బాయ్స్ ఇక్కడ కూడా వచ్చేసారు, వాళ్ళ కెమెరా తీస్తారు, బాగా చేస్తారు. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ వీడియోస్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. దట్టు హైవేస్ మీద ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారన్న, అసలు ప్లేసెస్ మాత్రం మామూలుగా లేవు అసలు. అది ఫస్ట్ బ్రిడ్జ్, అది రోడ్డు మీద తీసేది మా విలేజ్. మీ విలేజ్? కానీ అది హైవే, అది చూడడానికి అలా ఉంటది, హైవేలా ఉంటది. మీకు రీల్స్ చేసుకోవడానికి మంచి ప్లేస్, మంచి ప్లేస్. అది ఎక్కువ రావు, అంటే వెహికల్స్ ఏం రావు, తీసుకుంటాం. ఓకే. అది చూడడానికి లొకేషన్ బాగుంటది కాబట్టి చాలా మంది కామెంట్స్ కూడా చాలా బాగుంది లొకేషన్, మంచి సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా సండే రాగానే ఇంకా అవుట్ సైడ్ ఇంకా వెళ్ళిపోతాం, నెల్లూరు, ఇంకా ఎక్కడెక్కడ మంచి లొకేషన్ ఉంటో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ ఈ సండే ఇక్కడ, మళ్ళీ ఇంకో సండే వేరే చోట వెళ్ళిపోతాం, అలా తీస్తాం. ఓకే సూపర్. మొత్తానికి మీరు పడిన కష్టానికి ఈ రోజు ఇంతగా ప్రపంచంలో అందరూ 2 తెలుగు రాష్ట్రాలు చూస్తున్నారు. యాక్చువల్లీ ఎవరెవరో చూస్తారు అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్. అసలు ఇంత వైరల్ అవుతుంది కూడా అనుకోలేదు, అసలు అనుకోలేదు. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ, మాకైతే చాలా హ్యాపీ. ప్రెసెంట్ చాలా హ్యాపీ, ఇంట్లో కూడా చాలా హ్యాపీ. మీకేంటి ఎట్లా అనిపిస్తుంది? లుంగి మామ బాగుందా? హ్యాపీగా? అసలు మాటలు రావట్లేదు, మాటలు రావట్లేదు. ఏడకు పోయినా
సెల్ వాళ్ళ మొబైల్ చూస్తా ఉంటే ఇలా తోస్తా ఉంటే మ్యూజిక్ వచ్చేస్తా ఉంది. ఇదేమిటమ్మా మాయా మాయా అని వాళ్ళు ట్రెండ్ చేశారు సాంగ్ ని. హైలైట్ అవుతాని ఇంత వైరల్ అవుతాని అనుకోవాలా. ఓకే. అండ్ కాల్ వచ్చింది టీం నుంచి, ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు కిరణ్ అబ్బవరం గారితో స్క్రీన్ షేరింగ్, అసలు ఎట్లా అనిపించింది ఆ డే? మూవీలో చేస్తానని అసలు పూర్తిగా అనుకోవాలా. ఉన్నట్టుండి ఫోన్ చేసి మనం అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోవాలా, మూవీ సాంగ్స్ వచ్చింది. సరేలే పోదాంలే, ఫస్ట్ అవకాశం వదులుకోకూడదు, ఆఫర్ వచ్చినప్పుడు వదులుకుంటే మనకు బాగుండదు, పోదాం చేద్దాం, అవకాశం ఇచ్చినప్పుడు వదులుకోకూడదు. ఓకే చెప్పాను కూడా. పక్కన ఆడుతున్నప్పుడు ఎట్లా అనిపించింది కిరణ్ గారితో? కిరణ్ గారు ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా మీకు? అన్న బాగా చేస్తున్నారు అది ఇది అని? ఆయన కోఆపరేషన్ పూర్తిగా మాలో ఒక మనిషిలా కలిసిపోయాడు పూర్తిగా. ఆయన అతను హీరో అని బిల్డప్లు కానీ అదే లేవు. ఇప్పుడు మేము ఎట్టున్నాం అలాగనే ఇంకా వచ్చే బాగా రికార్డ్ చేద్దాం అనేసి వాళ్ళు బస్సులో తీసుకుపోవడం, రికార్డ్ చేసుకోవడం, డాన్స్ మూమెంట్స్ అన్ని ఏంటి ఆ కంపోజిషన్ మొత్తం మీరా? ఆ పాట మొత్తం? ఓరే, అంటే మీ కొరియోగ్రాఫర్ ఏం లేరు, మీరే? మేమే చేస్తున్నారు. ఇంకా మూమెంట్స్ అంటే ఆ హీరో గారు ఇంకా మీరే చెప్పండి అంటే ఆ సాంగ్ ఎలా బాగుంటుంది మీరు చెప్తేనే బాగుంటుంది. మీరు చేసేదే చెప్పండిలే అని చెప్పారు ఫస్ట్. మేము చేసి చూపించాము, అది అదే బాగా నచ్చింది. కానీ చాలా సింపుల్ స్టెప్స్ అందరూ చేసేలాగా చేశారండి. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే అవే స్టెప్పులు, డాన్స్ రాని వాళ్ళు కూడా స్టెప్పులు వేసేలాగా చేశారు. సూపర్. అయితే సూపర్, అంటే క్రెడిట్ మొత్తం మీదే. అయితే ఇంకా ఫ్యూచర్ లో అలాంటి ఛాన్స్ రావడానికి ఎందుకు కారణం ఏంటంటే ఫస్ట్ డైరెక్టర్ గారు, ఆయనది నెల్లూరే, బుచ్చిరెడ్డిపాలెం. ఆయన సపోర్ట్ వల్లే మాకు అంటే ఖచ్చితంగా మన వాళ్ళు ఇలా ఉన్నారు బాగా ఫ్రేమ్ లో, మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆ జైన్స్ నాని గారు, అసలు ఆయనకి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన వల్లే అంటే అక్కడ మేము చేయడం కానీ హీరో గారితో అంత బాగా కలిసి చేయడానికి, మేమే డాన్స్ చూపించడానికి, మూమెంట్ చూపించడానికి అలా బాగా కుదరడానికి ఆయన మెయిన్ కారణం. తర్వాత హీరో గారు మంచి సపోర్ట్ ఇచ్చారు, చేద్దాము. మా రీల్స్ ఆయన కూడా చూసారంట, చెప్పారు. అదే చూసి మా సాంగ్స్ అదే చూసి మా వీడియోస్ చూసి ఈ సాంగ్ మీరు చేసిన సాంగ్ ఇదే బాలకృష్ణ సాంగ్ చేద్దామని ఆయనే చెప్పారు. అది కూడా యాడ్ చేశారు. ఇదేమిటమ్మా మాయ అంటే వాళ్ళు చెప్పిన సాంగ్ అది. బాలకృష్ణ సాంగ్ ఆల్రెడీ మేము చేసిన సాంగ్ రీల్స్, ఇది బాగుంది ఇదే చేద్దామని అదే మూమెంట్స్ పెట్టుకుని అదే చేసాం అలాగా. ఓకే. అండ్ అంటారు కదా, ఒక ఆపర్చునిటీ అనేది వస్తే నిజంగానే మనం సస్టైన్ అవడానికి ఒక రూట్ అని. ఇది మాత్రం నిజంగా ఈ సినిమా తర్వాత మీకు చాలా ఫోన్లు వస్తాయి అనిపిస్తుంది. ఏమంటారు? ఫస్ట్ మీరు చెప్పండి నరేంద్ర బ్రో. అదే హీరో గారు కూడా లుంగి కట్టుకుని రావడం, అది ఇంకా అసలు అది ఎవరు ఆలోచన? హీరో గారు కూడా లుంగి కట్టుకోవాలనేది డైరెక్టర్ గారు ఆలోచన. అంటే లుంగి కట్టుకుని ఉంటారు కదా, దాన్నే ఫేమస్ చేద్దామని ఆ బార్ లో అది సెట్ ఆయన లుంగి కడితే ఇంకా బాగుంటదని అసలు వాళ్ళే అనుకోవడం, అసలు అంత బాగా కుదిరింది అది. అది హీరో గారి కట్టడం అండి లుంగి మీద. అలా సెట్ కి వెళ్ళాము, ఇంకా మమ్మల్ని ఇంకా అలాగే వేసామని చెప్పారు. మాకు ఏం కాస్ట్యూమ్ ఏం లేదు ఇంకా. అవును, అందుకే లేదంటే వైట్ వేసేవాడు కదా. మన ఎట్ట దిగేం అట్నే, ఏం మేకప్ ఏం పడలేదు, ఎలా ఉన్నారు అలానే ఉన్నారు. సేమ్ నువ్వు కట్టుకునే లింగి హీరో కూడా ఉంది, సేమ్ అలాగనే వేసాను. సరే, నువ్వు సెట్ కి లింగి కట్టుకుని వచ్చావా? అంతే. ఎప్పుడు నువ్వు లుంగిలే వేసుకుంటావా? ప్యాంట్లు వేసుకోవా? లుంగి ఫేమస్ అయితే లుంగి మామ అయితే. లుంగి మీదనే వచ్చారు ఇక్కడ. అవునా? ఏంటిది ఎమోషనా? ఎమోషన్ అని కాదు, ప్యాంట్ అనేది నాకు అలవాట్లేదు. అయితే మొత్తానికి మీరు లుంగి మామని అయితే ఎక్కడికి వెళ్ళా మీరు ఇంక ఇదే కనిపిస్తారంటే ఇంకా దాంతోనే ఫేమస్ అయిపోతారు. ఇంకా సూపర్. అంటే ఇప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆల్మోస్ట్ చాలా కాల్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి అనేది ఎవరికైనా కాల్స్ వస్తున్నాయా, ఏమైనా చెప్తున్నారా? షోస్కి ఏమైనా అడుగుతున్నారా? షోస్ అంటే శ్రీదేవి డాన్స్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు రమ్మన్నారు. ఏంటి మామ, ఏంటి అక్కడ ఏం చేస్తున్నావు శ్రీదేవిలో? ఏదో ఒకటి చేయాలి, తప్పదు కదా. అంతేనా? ఏ అడగపోయినా తగ్గేదే లేదు. తగ్గేదే లేదు. తగ్గిపోతే ఇక మనం తగ్గిపోతాం కదా. అంతేనా? ఏడా తగ్గేది లేదు, ఏ ఆఫర్ వచ్చినా వదిలేదేలే. అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి అంతే. మన మీద ఆశ పెట్టుకున్నారు కదా, వీళ్ళది భలే ఉంటుంది రా సాంగ్ అనేసి మన మీద ఒక గుర్తింపు అనేది వచ్చినప్పుడు అందరికి ఎప్పుడు చూసినా మనల్ని చూస్తేనే చాలు, అందరికి అవరే వీళ్ళు భలే వేస్తారా,
వీళ్ళ సాంగ్స్ అంటేనే హైలైట్ అసలు పూర్తిగా. సెలక్షనే అట్టు ఉంటుంది వాళ్ళ సాంగ్స్ అంతా. ఏడ ఎతుకుతారో తెలియదు కానీ మనకు రాని ఆలోచన అంతా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ సాంగ్స్ ఎక్కడి నుంచి పట్టుకొస్తారో కూడా అలాగనేసి కూడా ఫోన్ చేసి కూడా అడిగారు మమ్మల్ని ఒకసారి, అసలు మేము సాంగ్లు ఎక్కడ దొరుకుతాయి మీకు, అసలు సాంగ్స్లు ఎక్కడ దొరుకుతాయి, సెలక్షన్ ఎవరిది, పాత సాంగ్స్ అంతా నేనే చెప్తాను, కొత్త సాంగ్స్ ఉంటే వాళ్ళు చెప్తారు, మీరు ఎంచుకున్న సాంగ్సే మీకు హైలైట్ అసలు పూర్తిగా. మీరు ఎలాంటి సాంగ్లు ఎంచుకుంటారో అలాంటి సాంగ్ ప్రతి ఒక్కరికి గుర్తింపు నిలిచిపోతుంది అంతే. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు. ఓకే, సూపర్. అండ్ ఇప్పుడైతే శ్రీదేవిలో మంచి ఆఫర్ అంటే ఏదో ఒక షోకి అయితే పిలిచారు. ఏంటి నెక్స్ట్ మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం? ఇంకొక వైరలా ఏంటి అసలు? నెక్స్ట్ లెవెలా? నెక్స్ట్ ఇంకా ఆయన అక్కడే ఓన్లీ సోలోనా? సోలో ఇంకా చిత కొట్టేస్తాడు మాస్టర్ అయితే. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఫుల్ సపోర్ట్ అసలు అక్కడ. అన్న ఇప్పుడు మీ ముగ్గురు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే ఇంకా అలాగే అలానే ఉంటాం, ఒక కుటుంబంలో ఉంటున్నారు కదా అంతే, ఫ్యామిలీ మెంబర్స్. అంతే. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్రింజ్ క్వశ్చన్లు అడుగుతా క్రేజీగా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ముగ్గురులో ఎక్కువ టేక్లు ఎవరు తీసుకుంటారు? ఎక్కువ టేక్ మాస్టర్ ఎక్కువ టేక్లా? అందుకే ముందుగా వాళ్ళంటే ప్రాక్టీస్ చేసేస్తారు. నేను మటుకు ప్రాక్టీస్ వీళ్ళు చెప్తా ఉంటారు, మాస్టర్ ట్రైల్ వేసుకో అంటాను. ట్రైలా నేను స్టెప్ చెప్పండి చాలు అంత అంటావా? అక్కడ కెమెరా స్టార్ట్ అయినగానే ముందు ప్రాక్టీస్ చేద్దాం అంటే లేదు, కెమెరా ఆన్ చేస్తే నేను చేస్తా అంటాను. అది మళ్ళీ అది పోతుంది, మళ్ళీ చేయాలి, మళ్ళీ పోతుంది. సరే, ఇప్పుడు రెండో క్వశ్చన్, సాంగ్ సెలెక్షన్ ముగ్గురులో ఎవరిది? ఏ సాంగ్ అయినా ఫస్ట్ సెలెక్షన్ ఎక్కువ ముగ్గురులో ఎవరిని ఎక్కువ మార్కులు వేసుకుంటారు ఒకరికొకరికి? మునీక, నరేంద్రక, మాస్టర్కా? మునేంద్ర అంటే మంచి సెలెక్షన్ అయితే. అంటే సాంగ్స్ ఏదైతే రీచ్ అవుతుందో, అంటే చిరంజీవి గారిది, నాగార్జున గారిది, బాలకృష్ణ గారి ఏది పాపులర్ అవుతుందో అది చూడను, అది చెప్తాను, అడుగుతాను, ఇది చేద్దాం అంటే చేద్దాం, లేదా మీరు చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్తారు వేరే సాంగ్. ఆయన ఈయన చెప్తాడు ఒక 5 సాంగ్లు, దాంట్లో మేము ఒకటి 2 చెప్తాము, మిగతా అయితే వద్దంటాం. మరి ఇంకా ఓల్డ్ అయిపోతాడు, మళ్ళీ ఓల్డ్ సాంగ్ వాళ్ళ మాట కూడా వినాలి కదా. మనం అనుకుంది 5 అనుకుంటాం, 2 తీసుకుంటారు, 3 అంటే మాస్టర్ మరీ ఓల్డ్ అయిపోతున్నాను. మీ ఇష్టం కానివ్వండి, దానికి ఏం ఇబ్బంది లేదు, మీరు ఎట్ట చెప్తే అట్టే. కానీ మనం చెప్పేది మటు కాదనరు. అంటే మరీ ఓల్డ్ అంటే మరి డిమాండ్ తగ్గిపోద్ది అనమాట. డిమాండ్ అంటే విషయం రాదు కదా. ఓకే, మంచి ఊపున్న పాటలు కావాలి, చూసే వాళ్ళకి ఎనర్జీ రావాలి, కానీ ఎనర్జీ తగ్గితే మళ్ళీ బాగోదు కదా. దాన్ని బట్టి వాళ్ళు మాస్టర్ ఇది మరీ ఓల్డ్ లా ఉందంటే సరే ఓకే. ముగ్గురులో ఎవరు త్వరగా కాంప్రమైజ్ అవుతారు? అంటే ఏదైనా ఒక టాపిక్ వచ్చింది అనుకో, ఒక్కొక్కరు ఒక పాయింట్ రైజ్ చేస్తారు కదా, ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది ఎవరు? నేనే అయిపోతాను. నువ్వే అయిపోతావా? ఎందుకు? ఎందుకంటే అంటే ఎక్కువ సార్లు మనం చెప్తే కూడా ఈయన ఒక్కోసారి మొహం అది వెళ్ళిపోతాడు. కోపం ఎక్కువ? కోపం ఎక్కువే. కోపం అనేది కాదు, కానీ వీళ్ళు కోపం వచ్చేస్తుంది. అంటే చెప్పి 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 వాళ్ళకి ఒక ఇది వచ్చేస్తుంది కదా. నేను ఒకసారి వీళ్ళు బాధ పెడుతున్నానా ఏంది, మన వల్ల అది బాధపడడం దేనికి అనేసి నేనే ఒక ఇదిలా ఫీల్ అయిపోయి అట్టయితే నేను చేయలేనురా అనేసి అదొక ఇదిగా ఫీల్ అవ్వడం. అంతేగాని వాళ్ళు కోపం వచ్చేస్తుంది, కానీ బయటపడరు. నువ్వు బయటపడిపోతావా? నేనంటే ఎప్పుడే చెప్పేస్తాను, ఇట్టయితే నేను చేయలేనురా అనుకున్నాడు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. మేము ఎంత దూరం నుంచి వచ్చి వీడియో చేద్దాం వచ్చినా వాళ్ళు వచ్చిన కోసం నేను వెళ్ళిపోతాను. అమ్మ బాబోయ్, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? లేదుగా. అంటే నీకు మెసేజ్ చేస్తే నువ్వు అమ్మో ఏ ఫోన్ మెసేజ్ పెట్టింది ఇంటర్వ్యూ అని చెప్పి నేను అసలు నా అకౌంట్ లోనే పెట్టుకోను, అసలు అకౌంట్ లేదు అసలు. అన్న ఫోన్ వాడతావు కదా? ఫోన్ వాడతావు, మెసేజ్ చేస్తావు, చెయ్యవా? అక్కడ కూడా తెలియదు మనకి. ఏంది వాయిస్ నోట్లు పెడతావా? మెసేజ్ చెయ్యవా? ఎందుకు? చదువు రాదు కదా. ఎంతవరకు చదువుకున్నావు అన్న నువ్వు? అదొక్కటి అడగ. ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు చెప్పు? నేను చదువుకోలేదు. డిమాండ్ అన్నావు, సప్లై అన్నావు, వైరల్ అయిపోయాను అన్నావు, ఇదంతా ఇంగ్లీషే. ఇదంతా ఇంగ్లీషా? అట్టయితే మనకు తెలియదు. అట్టయితే
అదంతా ఇంగ్లీషే. అందరూ వాడుతున్నారు అనేసి మనం కూడా వాడేసావా? వాడేస్తున్నాం. ఓరి దేవుడా. ఉమ్. అయితే నువ్వు మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటావా నీ ఫోన్ లో? చూస్తుంటాం. చూస్తుంటావు. అయితే అప్పుడైనా నీ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, వస్తూ కమెంట్లు. ఉండవు, నేను లైక్ కొట్టను. ఏమైందన్నా? మన దానికి మనం కొట్టుకోకూడదు. మన దానికి మనం కొట్టుకోకూడదా? వీళ్ళ దగ్గర ఫోన్ ఇస్తే ఎందుకన్నా మరి నాది నేనే, నా ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ లైక్ నేనే కొట్టుకుంటాను. పిచ్చ అంటావా దాన్ని? కొట్టు పిచ్చని కాదు, అది నీ ఇష్టం. అది నా అంటే ఒక్కొక్క టైప్ ఒక్కొక్క తీరులో ఉంటది అనమాట. మన దాన్ని మనం కొట్టుకోకూడదురా, వేరే వాళ్ళు కొడితేనే మన గొప్ప అని మనం అనుకుంటాం. అంతేనా? వీళ్ళు నా మొబైల్ తీసుకుని నేను ఒకడు కూడా కొట్టవా అంటే నేను కొట్టను అని వాళ్ళే కొట్టి నాకు ఇస్తారు. అయ్యయ్యో. కాదన్నా, ఈరోజు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చూడు, నేను మాట్లాడాలని మెసేజ్లు పెట్టాను, సినిమా నుంచి కాల్స్ వచ్చాయి, ఎంత జరిగింది చెప్పు చెప్పు ఇన్స్టాగ్రామ్ వల్ల. మరి ఇప్పుడైనా ఇన్స్టాగ్రామ్ వాడతావా? ఇన్స్టాగ్రామ్ వాడతాను మేడం, కానీ ఇదే లైక్లు అనేది అది మనకి సరే వేరే వాళ్ళకైనా లైక్లు కొడతావు? వేరే వాళ్ళకి కొడతాం. సరే నా పేజ్ ఫాలో అవ్వు, రోజు లైక్ చేస్తున్నావు లేదు నాకు తెలియాలి. ఏది ఇప్పటి నుంచా? అవును, మనం ఇంటర్వ్యూ చేశాం కదా, ఎప్పటి నుంచి? ఇప్పుడు మన ఇద్దరికి ఒక బాండింగ్ వచ్చింది కదా. సరే, మరి నేను లుంగి మామ అని పిలిచాను కదా, అందుకని నువ్వు ప్రొఫైల్లో ఫాలో అయ్యి లైక్ చేయాలి. ఏదైనా చేస్తాం, మీరు మెసేజ్ పెట్టకుండా ఉంటే చాలు. మనం చదవడం రాదు, అడిగేది తలక. మెసేజ్ పెడితే చదవడం రాదా? అదేంటి, ఇప్పుడు నీకు పెళ్ళైందా? పెళ్ళైంది. మరి ఆపోజిట్ ఉన్న వదిన మెసేజెస్? ఆమె కూడా ఏం మెసేజ్ పెట్టదుగా, ఓన్లీ ఫోన్ కాల్ చేస్తుంది అంతేగాని మెసేజ్లు ఇస్తుంది. మీ పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏం చదువుతున్నారు? బాబు వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొడుకు. పాప 10th క్లాస్. చైల్డ్ మ్యారేజ్ అన్నా? అర్థం కాల. చిన్నప్పుడు పెళ్లి అయిపోయింది. చిన్నప్పుడు అంటే ఎంత వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అసలు? నాకు తెలియదు. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అన్న? నేనంటే 25 వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నా. ఓ, చిన్నప్పుడు కాదులే అన్న, వయసు వచ్చినప్పుడే చేసుకున్నా. అవునన్నా. కరెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు మీ అబ్బాయి మెసేజ్ చేస్తాడా? మా అబ్బాయి చేస్తాడు, చదువుతాడు కదా. మరి ఏంటి డాడీ ఇంత బాగా కమెంట్ చేస్తున్నారు, లైక్లు చేస్తున్నారు, అందరూ టీవీలో కనిపిస్తుంది. ముందుగా అంటే నాకు తెలియదు కదా మెసేజ్ చదవడం. వాడు చేతిస్తే ఎంత చదవాలి, ఇది ఒకటో రెండు అయితే ఎంత చదువుతాను నాన్న. ఇంత కామెంట్లు పెడితే 100లో 200 చదవమంటే మేము ఎక్కడి నుంచి చదువుతాం? ఏదో ఒక 20 30 అంటే చెప్తాను, కానీ ప్రతి ఒక్కటి చెప్పాలంటే నేను ఎక్కడి నుంచి చెప్పగలను అని మీ అబ్బాయి. సరే చెప్పరా, నువ్వు ఎన్ని 4 గంటలు చెప్పు మంచి మాటలనే నా గురించి. 4 కాదు ముని, నరేంద్ర చెప్పట్లే, కమెంట్లు చదవట్లే. రిప్లై మొత్తం మేమే ఇస్తాము, చెప్తా ఉంటాం. కామెంట్లు చదివే నాకు చెప్తా ఉంటారు, మాస్టర్ ఇలా పెడుతున్నారు అని. సరేలే, కొన్ని వాళ్ళు అడుగుతారు సాంగ్స్ చేస్తాం, అంటే ఆడియన్స్ అడుగుతారు కదా, మాస్టర్ ఇలా సాంగ్ చేయండి అంటే సరే చేస్తాం. ఎవరు చెప్పిన పలానా సాంగ్ అని చెప్తే నలుగురికి నచ్చే పని అయితే కంపల్సరీగా చేస్తాం. హార్ట్ దోచేసావు. నలుగురికి నచ్చే పని అయితే కంపల్సరీ చేస్తాడట. సూపర్ మాస్టర్, సూపర్ సూపర్. అవును కదా, నలుగురు నచ్చాలి కదా, మనకే నచ్చాలని ఒక్కరికి నచ్చితే చాలదు, నలుగురు నచ్చితేనే ఏ పనైనా కూడా. సూపర్. ముని, ఏంటి అసలు ఇన్స్టాగ్రామ్ చేయక ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేసేవాళ్ళు? మా నాన్న ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. సో మా అమ్మ కూలి పని చేసుకుంటే కూలి పని చేసుకునే ఉంటుంది. మేము చిన్నప్పుడు మేము ముగ్గురు కొడుకులు, నేను 2వ వాడిని. సో మా ఫిషర్మెన్, మా తమ్ముడు మా అన్న వేటకెళ్తారు, చేపలు పట్టి తీసుకొని. స్టిల్ ఇప్పుడు చేపలు పడతారు. ఓకే. అదే నాకు మ్యారేజ్ అయింది 2020లో మ్యారేజ్ అయింది. నాకు 2 పాప. ఏంటి 2 పిల్లలా నీకు? అవును అన్న, నీకు కూడా పెళ్ళైపోయిందా? 2 ఒకే పెళ్ళైంది. అది అసలు పెళ్ళైనట్లు లేరు కదన్నా, అందుకని అడుగుతున్నా. 2 పిల్లలు, ఆడపిల్లలా? ఆడపిల్ల. నాకు ఏం చదువుతున్నారు? చిన్న పిల్లలు. ఓకే. 3 years 1 year. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీరు? నేను నెల్లూరు స్కూల్స్ చెప్తున్నాను, డాన్స్ క్లాసెస్ చెప్తున్నావు. డాన్స్ అంటే ఇష్టం నీకు? అవును, చిన్నప్పటి నుంచా? ఎక్కడ నేర్చుకున్నావు? అది మా నాన్న చిన్నప్పుడు బాగా చేసేవాడు. మా నాన్న చూసి నాకు డాన్స్ వచ్చింది అనమాట. అంటే మా నాన్న విలేజ్ లో ఫంక్షన్ ఏదైనా జరిగితే మాస్టర్ అనమాట. మాస్టర్ అప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళకి మాస్టర్, ఇప్పుడు కాదు. విలేజ్ లో డాన్స్ వచ్చి చూసేవాడిని.
మా నాన్న చూసే డ్యాన్స్ నాకు పిచ్చి. ఇంకా నేను ఒక్కడనే ఉన్నప్పుడు సాంగ్ పాటలు పెట్టుకుని నేను ఒక్కడనే చేసుకుంటా. అది బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది డ్యాన్స్. ఓకే. అది ఇంకా ఎదగడం ఇంకా డ్యాన్స్ మీదే ఇంట్రెస్ట్ వచ్చింది. అవును. తర్వాత అదే హైదరాబాద్కి వచ్చాను, ఇలా డ్యాన్స్ కార్డ్ డాన్స్ మూవీలో చేద్దామని వచ్చాను. సో అది ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల డబ్బులు లేక మళ్ళీ వెళ్ళిపోయాను ఇంటికి. ఊరు వెళ్ళిపోయాను. ఇంకా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఇది ఇలా స్కూల్ ఇలా చేసుకుంటూ ఉంటే సో నాకు అప్పుడు అదే రీల్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రీల్స్గా అప్పుడు ఈయన్ని పెట్టి రీల్స్ చేస్తూ ఉంటే ఇంకా మన పని చేసుకొని రీల్ చేసుకుంటూ ఉంటే సో ఇలా వైరల్ అయిపోయారు. ఓకే. అయితే మొత్తానికి ఇప్పుడు మీరు మాస్టర్ గా చేస్తున్నారు, డాన్స్ నేర్పిస్తున్నారు. అవును. స్కూల్ సరిపోతుందా ఫ్యామిలీకి? ఆ ఇన్కమ్ అంతా సరిపోతుందా? సరిపోతుందంటే ప్రెసెంట్ అదే. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి ఆఫర్ వస్తుంది అది చూడాలి. ఆఫర్స్ బట్టి చేంజ్ చేసుకుంటా. ఓకే, సూపర్. ఉండే నరేంద్ర బ్రో ఏంటి చెప్పు, నీ గురించి చెప్పు నెక్స్ట్. నాది అంతే సేమ్, అంతా ఒకటే కదా. మచ్చిగలను అంతా మా నాన్న అదే సేమ్, మా అమ్మ కూడా పని చేసుకుంటూ ఉండేది. మేమైతే ఇద్దరం. మా అన్న అయితే ఇలాగా బయలుదేరి మేస్త్రి చేస్తాడు. తనకి మ్యారేజ్ అయిపోయింది, ఇంకా తను సపరేట్. ఇంకా నేను మా అమ్మ వాళ్ళు కలిసి ఉంటాం. నేను అదే ఇంకా డ్యాన్స్ ఇద్దరం చేస్తా ఉన్నాము. హైదరాబాద్కి వచ్చాము. సేమ్ ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఓకే. ఇద్దరం కలిసే ఉంటాం చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారు ఫ్రెండ్స్. డాన్స్ కోసం వచ్చారు హైదరాబాద్ కి, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఊరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లాక్డౌన్ వచ్చేసింది. ఇంకా ఆ టైంలో ఖాళీ అయిపోయాం కదా, ఇంకేం ఉండదు, వర్క్ ఉండదు, ఖాళీగానే ఉన్నాం. తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంకా మ్యారేజ్ అని ఇంకా చేశారు. ఇంకా వాడికి చేశారు, ఇంక వాడి తర్వాత నాకు చేశారు. వాడి తర్వాత నాకు చేశారు. అంటే అప్పుడే వద్దనుకున్నాము, కాకపోతే ఇంకా జరిగిపోయింది. తర్వాత ఇంకా ఈ స్కూల్స్ లో చేరాం. నువ్వు కూడానా? ఇద్దరు ఓకే. ప్రైవేట్ స్కూల్స్ కంటిన్యూ క్లాసెస్ వాళ్ళ దగ్గర ఇంకా చేస్తా ఉన్నాం. ప్రస్తుతానికి బాగుంది. ఇంకా దీనివల్ల ఇంకా ఏమైనా వస్తే ఇంకా చేంజ్ చేసుకుంటాం, ఎలాగ ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఓకే, అవకాశం కోసం చూస్తున్నాం అంతే. ఇంకా మొత్తం అందరికీ డాన్స్ అంటే పిచ్చి, కాకపోతే ఆపర్చునిటీ అనేది కొంచెం రావడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అంతే. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఇక్కడ దాకా వచ్చారనేది చెప్పొచ్చు, రైట్? అంతే, అదే ఇన్స్టాగ్రామ్ వల్లే. ఇప్పుడు మన పెద్ద ఆయన అన్నా ఏంది అసలు మనం ఏం చదువుకున్నాం? స్కూల్కి ఎప్పటి వరకు వెళ్ళాం చెప్పు. ఏం చదువుకోలేదు, ఆల్రెడీ ఒకసారి స్కూల్కి పోయాము. ఒక్కసారి వెళ్ళావా? ఒక్కసారి వెళితే ఒకటో క్లాస్ చదివాను నేను. అంటే మా తమ్ముడు ఇద్దరు, మేము మొత్తం నలుగురు ఫ్యామిలీ. తమ్ముడు నేను ఇద్దరు స్కూల్కి పోతే బుక్స్ ఇచ్చారనమాట. నేను ఒకటో క్లాసు, మా తమ్ముడు రెండో క్లాసు. పెద్దవాడిని నేను ఒకటో క్లాసు, అదేంది చిన్నవాడు రెండు. ఎందుకంటే వాడు బాగా చదువుతాడు కాబట్టి. ఎందుకు స్కూల్ అంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, మన తలరాత. ప్రతి ఒక్కరు చదువు రాదు కదా. ఇప్పుడు పరీక్ష రాస్తాం, ప్రతి ఒక్కరు పాస్ అవుతారు, రాదు కదా, ఎవడో ఒకడో వస్తాడు. అలా అనేసి మనం కూడా స్కూల్కి పోయాం. పోతే ఒకటో క్లాస్ వరకు చదివాము. బుక్ ఇచ్చారనమాట. బుక్ ఇచ్చిన తర్వాత అప్పుడంతా ఒడ్లు పోసే ఏంటంటే పానలు ఉంటాయి, దాంట్లో ఎత్తిపెట్టా, దాచిపెట్టాను అనమాట. బుక్స్ బయట పెడితే ఏదైనా ఎత్తి వెళ్ళిపోద్దని. ఏంటి ఒడ్లు వేసే దాంట్లో బుక్స్ దాచిపెట్టా. ఉదయం లేచి రెడీ అయిపోయి స్కూల్కి పోదాం ఆ బుక్ తీసుకుని అనేసి దాంట్లో పోయి చూసా. ఎలుగులు మొత్తం కొరిగేసింది. నెక్స్ట్ ఏమైంది? ఏముంది, స్కూల్కి పోతే వాడు కొడతాడు, బొక్కు చూపి అని. ఈ స్కూల్ వద్దు, చదువు వద్దు అనేసి అప్పటి నుంచి ఇక స్కూల్ ఆపేసా. ఇంట్లో ఏమనలేదా అమ్మ గాని? వాళ్ళు ఏమంటారు, ఇష్టం ఉంటే కష్టం ఉంటే లేదు దానికి. మరి ఏం చేసావు నువ్వు? అసలు స్కూల్కి వెళ్ళలేదు, బాల్యం ఎలా గడిచింది? స్కూల్కి వెళ్ళి ఏమి లేదు. సముద్రయాట మత్తికారులు కదా, సముద్రయాట పోయాడు. అప్పటి నుంచి నువ్వు వేటకి వెళ్తూనే ఉన్నా? అమ్మో, అయితే అది నీకు బాగా ఇష్టం కదా? అలవాటే, చిన్నప్పటి నుంచి అలవాటే. మా బాబాయిలతోటి వెళ్ళడం, వేటకి వెళ్ళడం. మా రెండో బాబాయిని చూస్తే ఈ డాన్స్ అంతా మొత్తం నేర్చుకుంది నేను. ఏ ఏజ్ లో నుంచి డాన్స్ చేస్తున్నావు నువ్వు? ఏజ్ అంటే అప్పుడు పిల్లోడు కదా, ఒక 5 సంవత్సరాల నుంచి ఆ మూమెంట్లు చేస్తూనే ఉంటాను అనమాట. ఆయనతో పాటు అంటే ఒక్కరితో పోయి వేసేది కాదు, మనం వేసుకోవడం. ఎక్కడ సాంగ్ వినపడినా కాలు నిలవదు మనకి, సాంగ్ వినపడితే కాలు నిలవదు. డాన్స్ చేసుకోవడం, డాన్స్ చేసుకున్నాను అంతా బాబాయిని చూసి నేర్చుకున్నాను. కానీ బాబాయ్ చనిపోయాడు. అయ్యో,
బాగా ఆయన చూసే పూర్తిగా నాకు ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారంటే మా బాబాయ్ పేరేంటి? గోవింద్. గోవింద్. ఆయన చూసే నేను నేర్చుకోదు పూర్తిగా డాన్స్. నాకు కాలు తిరగడం కూడా ఆయన వల్లనే. అవునా? ఆ, ఓకే. అప్పటి నుంచి నేర్చుకుంటా అంటే మనం వేసుకుంటా అందరూ అనుకుంటా ఉంటారు వీడేంద్ర ఆయట డాన్స్ చేస్తున్నాడు, ఎక్కడ పాట పాడినా వీడియో కనిపెడతా ఉంటారు, ఊర్లో అంతా చెప్పుకోవడాలి. ఇప్పుడు ఏంటి వేస్తున్నాడు, పెద్ద అయిన తర్వాత వీళ్ళు మాస్టర్ అవుతాడు ఏమో అందరూ అట్టా అనుకున్నారు. మన మాస్టర్ అయ్యాం అంటే మన సీనియర్లతోటి వేస్తూ ఉన్నాం. మాకు ఒక టీము సెలెక్ట్ అయింది, గ్రూప్ ఉంది మాకు, రఘు ఛాలెంజర్స్ అని గ్రూప్ ఉంది మాకు కూడా. అలాగా వాళ్ళతో పాటు వేసి మాస్టర్గా బిడ్డ వచ్చి అంతలో వీళ్ళు పరిచయం అయ్యేది. మాస్టర్ మేము కూడా చేస్తామంటే సరేలే అనేసి మేమంతా ఒక ట్రూప్లోనే. మా టీం ఇప్పుడు సునీల్ మాస్టర్లా ఇప్పుడు కొత్తగా తెలుసు కదా. మొత్తం కొరియోగ్రాఫర్ సునీల్ మాస్టర్. మళ్ళీ మళ్ళీ ఓకే. ఆ పిల్లడు కూడా మా స్టూడెంట్. మీ స్టూడెంటేనా? సూపర్. వేస్తా అనమాట, మా ఫ్రెండ్. వీళ్ళ ఫ్రెండ్. మా వీళ్ళు ఇక్కడ కార్డు తీసుకొని ఇక్కడే ఉన్నాడు. సాగర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసి ఇప్పుడు మాస్టర్. ఫస్ట్ సాంగ్ మంచి సాంగ్ వచ్చింది. ఓకే, సూపర్. మొత్తం అందరికీ డాన్స్ అంటే చాలా ఇష్టం. మామూలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే డాన్స్ అనగానే మనకి మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తొస్తుంటారు. రీసెంట్ గా మురళి ఒక పెద్ద ఆయన 60 ఏళ్ల వయసున్న ఒక ఆయన డీలో పర్ఫామ్ చేసి ఇప్పుడు చిరంజీవి గారిని కలిసే వరకు వెళ్ళాడు. బికాస్ ఆఫ్ వయసుతో సంబంధం లేదు, డాన్స్ అంటే ఇష్టం ఆయన. ఎక్కువగా చిరంజీవి గారు పాటలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎంత వైరల్ అయ్యాడు అప్పట్లో. సో డాన్స్ అనేది అందరికీ అంత ఇష్టం ఉంది వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి. సో ఇప్పుడు మీకేంటి, ఇప్పుడు ఏదన్నా ఈ డాన్స్ చూసిన తర్వాత డాన్సర్లు ఎక్కడున్నా కూడా చిరంజీవి గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా అక్కడి నుంచి ఏమైనా కాల్ వచ్చి కలిసే అవకాశం వస్తే ఏంటి ముని బ్రో నీ ఫీలింగ్ ఏంటి అసలు ఆ రోజున? అసలు డ్రీమ్ కాదు చిరంజీవి గారు అంటే. అసలు అంటే మా నాన్న కూడా చిరంజీవి ఫ్యాన్, పిచ్చ ఫ్యాన్. ఆయన ఆటోలో పెట్టినా కూడా ఏరే సాంగ్ పెట్టాడు. ఆయన ఓల్డ్ సాంగ్ అయినా కూడా చిరంజీవి సాంగ్ అని పెడతాడు కానీ ఏరే సాంగ్ అని పెడతాడు. ఏ మూవీ ఎప్పుడు వచ్చిందో, ఏ డేట్ లో వచ్చిందో, డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరు చెప్పమంటే కూడా టప్ 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 లేటే లేదు. వీళ్ళైనా మర్చిపోతారు కానీ ఆయన మర్చిపోతారు. అంత పిచ్చ ఫ్యాన్ చిరంజీవి సాంగ్. చిరంజీవి గారు అంటే అంతే. అయితే మీరు కూడా చూసే ఉంటారు చిరంజీవి గారు. యాక్చువల్లీ చూసే ఉంటారు, వాళ్ళకి మనం కంటికి కనిపించలేదు కదా. సరే, ఒకవేళ ఆయన గుర్తించి కలిసే ఛాన్స్ వస్తే ఆ మూమెంట్ ఏం చెప్తావు చెప్పు ముని బ్రో? చిరంజీవి గారు ఎదురుగా ఉన్నప్పుడు ఏం చెప్తావు? ఏం చెప్తాను, కాళ్ళ మీద పడిపోతావా? ఓకే. చిన్నప్పటి నుంచి చూడడం కదా, అంటే ఆయన దగ్గర నుంచి చూడడం అంటే అసలు అది విషయం. అంటే సినిమాలో చూడడం తప్ప రియల్ ఎలా ఉంటారో కూడా తెలియదు కదా. చూశాను, దూరం నుంచి చూశాను కానీ ఎప్పుడు అంత దగ్గర చూడలేదు. కానీ చూస్తే మాత్రం నాకు అసలు అదృష్టం రావాలని కోరుకుంటున్నాం. సరే, ఒకవేళ అదృష్టం వచ్చింది, కలిసావు, ఏదైనా ఒక పాటకు ఆడండి అంటే ఏ పాటకు ఆడతావు ఆయన ఎదురుగా భయపడకుండా? ఒక 1 minute ఆడాలి, డాన్స్ చేయాలి, ఏ పాటకి డాన్స్ చేస్తావు ఆయన సినిమా పాటల్లో? ఆయన చాలా ఉన్నాయి మేడం, చాలా అసలు టక్కున గుర్తురావట్లేదు, చాలా పాటలు ఉన్నాయి. మేము చిరంజీవి సాంగ్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ అదే చేస్తాం. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, చిరంజీవి గారిని కలిసారు, ఏంటి ఆ మూమెంట్, మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. సరే, డాన్స్ మాటలే ఉంటాయి, అసలు ఏం మాటలు ఉండవు, ఇంకా చూస్తా ఉన్నాడే, ఇంకా చూడడం అంతే, ఇంకా ఏం మాట్లాడతాం, ఇంకా అదొక ఆ టైం చెప్పలేము. చాలా అదృష్టం కదా, అందరికి రాదు, మనకు వచ్చిందంటే ఇంకా చూడాలి ఆ టైంలో చూడాలి. ఓకే, ఇప్పుడు ప్రశాంతంగా కూల్గా కూర్చున్నటువంటి లుంగి మామని అడుగుదాం. లుంగి మామ, చిరంజీవి గారి నుంచి ఏదైనా ఒక కాల్ వచ్చి ఎల్లుండే బస్ ఎక్కి వచ్చాయి పొద్దున్నే చేపల పులుసు పట్టుకొచ్చి రండి అంటే ఏం చేస్తారు మీరు? నెల్లూరు చేపల పులుసు తీసుకురండి అని చెప్తే తీసుకుని వచ్చి చిరంజీవి గారు కూడా మనల్ని పిలుస్తారు. మురళి ఎవరు డాన్స్ లో డీలో పార్టిసిపేట్ చేసిన ఒక పెద్ద ఆయన డాన్స్ చూసి చిరంజీవి గారిని కలిసే ఛాన్స్ వచ్చింది. సరేలే, ఆయన అంటే వయసులో పెద్ద అయినా ఆ వయసులో కూడా అట్టేస్తున్నారా అని ఆ లెక్కలో పిలుచుకుని వేస్తున్నారు. ఇప్పుడు మనలాగే ఎంతమందో చేస్తున్నారు. కరెక్టే, కానీ ఒక అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మేమే ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఒక ప్లాట్ఫామ్ దొరికింది, మీరు రీల్స్ ఎంతో మంది చూస్తారు. ఒకవేళ చిరంజీవి గారు చూసి పిలిచారనుకో, ఏం చేస్తావు చెప్పు మామ, ఫస్ట్ తర్వాత మాట్లాడదాం. చెప్పాలంటే అక్కడ కూడా డాన్స్ చేస్తావు ఏంది? కాదు, మొన్నసారి వచ్చా హైదరాబాద్కి, నాని మూవీ ఉంటే వచ్చి
ఇక ఇదే చిరంజీవి గారి నాని గారి మూవీ, అది నాని సినిమా ఆడిషన్ కి పిలిచారనమాట. ఓకే. ఆడిషన్ పిలిచి ఈయనకి అంటే ఇతను ఆడిషన్ చేశారు. సో ఫ్యూచర్ అది మీకు త్వరలో నేను చెప్తాను, ఛాన్స్ చేస్తాను మీకు మూవీ ఛాన్స్ అని చెప్పారు. అది ఇంకా రాలేదు. అంటే అప్పుడు అక్కడ అది పక్కనే చిరంజీవి గారి ఆఫీస్ ఇల్లా, నాని గారి ఆఫీస్ పక్కన. అదే నాని గారు కాదు, డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా గారు. శ్రీకాంత్ వదిల. ఓకే. ప్యారడైస్ మూవీ ఉంది కదా, పక్కనే ఒక 2 ఇళ్ళు పక్కన చిరంజీవి గారి ఇల్లు, వీళ్ళ ఆఫీస్ ఇక్కడ. అక్కడి నుంచి వెళ్ళాం. చెప్పు. మీరు ఇప్పుడు అడుగుతుంటే చిరంజీవి గారు ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారండి, అక్కడ పోయిన తర్వాత గేట్ వాచ్మెన్ ఉన్నారు, అక్కడ పోయిన చిరంజీవి గారి ఇల్లు చూడాలా అంటే చూడండి గేట్ ఉంది కదా చూసి వెళ్ళిపోండి అన్నారు. చిరంజీవి గారి ఇల్లు చూడాలంటే గేట్ దగ్గర కూడా గేట్ చూసి వెళ్ళిపోమంటున్నాడు. అది చిరంజీవి గారు చూడడానికి వచ్చామంటే చూడండి అంటున్నారు. అంటే ఆయన లేరు అప్పుడు, ఇంట్లో లేరు, నెల్లూరు నుంచి వచ్చాము. ఇంకా మాకు గుర్తుంటుందంటే ఆ చిరంజీవి గారి ఇంటి ముందరే కొంచెం అక్కడ ఒక సాంగ్ తీసాం. అది వీడియోలో అది మాకు ఉంటదండి. చేసావా? ఏ పాట చేశారు? అది ముఠా మేస్త్రి సాంగ్ ఆయన ఇంటి ముందు చేశారు. అంటే ఆ రోడ్ లోనే కొంచెం గేట్ కనిపిస్తుంది అనుకుంటా. గేట్ కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది ఆయన కలుద్దామని అందరూ వస్తుంటారు అవునులే. కాబట్టి ఆయన బాధ్యత ఏంటి అలా చెప్తుంటారు. కానీ నిజంగానే చిరంజీవి గారిని కలవాలి అనుకుంటే తప్పకుండా ఆయన కలుస్తారు. ఎంతో మందిని అలా కలిశారు కూడా. మా అదృష్టం. సో మీకు కూడా త్వరగా అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లుంగి మామ. వస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంటికి పోయి ఇది ఇక్కడ కాల్ వచ్చిందని మెసేజ్ వీళ్ళకే కదా వస్తుందా, ఇమ్మీడియట్లీ లేటే లేదు, వెంటనే బస్ ఎక్కొస్తావు అంతే. వచ్చాడు. ఓకే సరే. ఇప్పుడు ఫైనల్గా ఒక క్వశ్చన్. సో ఎవరు సినిమాలు ఎక్కువ చూస్తారో చెప్పండి ఫస్ట్. ముని బ్రో చెప్పు. ఎక్కువ ఈయనే చూస్తాను. నువ్వు సినిమాలు చూడవా? చూస్తాను. ఎవరి సినిమాలు ఎక్కువ ఎక్కువ ఈయనే చూస్తాడు. నువ్వు సినిమాలు చూడవా? చూస్తాను. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తావు? ఫేవరెట్ ఎవరు? పవన్ కళ్యాణ్ మేడం. పవన్ కళ్యాణ్. ఏ ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ రాదు మేడం. డాన్స్ మాత్రం చేస్తావా? చేస్తాను. సరే డన్. ఓకే నువ్వు నరేంద్ర బ్రో. నేను కూడా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం అసలు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం అంటే నాకు అది చిన్నప్పుడు అదే జానీ సినిమా రిలీజ్ ఆ టైంలో ఒక చిన్నది జరిగింది. అప్పుడు నాకు చెట్టు మీద నుంచి పడిపోయి కాళ్ళు కొంచెం కుట్లు పడ్డాయి, ఒక 6 గుట్లు 7 గుట్లు పడ్డాయి. ఆ ముందు రోజే సినిమాకి వెళ్ళి వచ్చున్నాం. మా నాన్నలు తీసుకెళ్ళినాడు, ఏదో తిరునాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు తీసుకెళ్ళినాడు అనమాట. అది చూసి వచ్చి కట్టినా కూడా ఇంకా జానీ సాంగ్సే వేస్తా ఉండే డాన్స్. అప్పుడు మా అమ్మ తిడతా ఉండేది, ఎందుకు చేస్తున్నాడు, ఈ పాట వస్తే ఎందుకు చేస్తున్నాడు అని అప్పుడు చెప్తా ఉన్నాడు. అటైతే ఆయన అంటే నాకు ఇష్టం ఏమనుకుని అప్పటి నుంచి ఇంకా ఆయన ఫాలో అవుతా ఉంటాము. ఇంకా తెలిసిన తర్వాత అంటే ఇంకా పవన్ కళ్యాణ్ అంటే మంచి ఇష్టం పర్సనల్గా కానీ, అదే ఆ సినిమా ఫీల్డ్లో కాకపోయినా కూడా ఆయన క్యారెక్టర్ కానీ బాగా ఇష్టం ఆయన. ఓకే సూపర్. బ్యానర్లు కడతా ఉంటాం. అప్పుడు బ్యానర్లు కడతారా? ఎప్పుడెప్పుడు కడతారు? సినిమా ఎప్పుడు కానీ, బర్త్డే అప్పుడు కానీ, కంటిన్యూగా సినిమా రిలీజ్ అయినప్పుడు, జనవరి 1st కి కానీ, సంక్రాంతికి కానీ ఖచ్చితంగా పైన బ్యానర్ కట్టి ఆయన ఫోటోల కింద మీ ఫోటోలా? అంతే. ఓ ఇది భలే ఉంటది క్రేజీగా. కొన్ని విలేజెస్ లో ఫేవరెట్ హీరోస్ అంటే మేము అభిమానులు, ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘం అని ఒకటి పెడుతున్నారు, పెట్టి ప్రెసిడెంట్ అక్కడే వాళ్ళే ఇచ్చుకుంటారు యాక్చువల్లీ ఆ బ్యానర్ కింద ఫొటోస్. అలా చేస్తా ఉంటాం ఖచ్చితంగా ప్రతిసారి. అంతే ఇంకా కంపల్సరీగా అంటే జనవరి 1st వస్తుంది, అప్పుడు పెడతారు. ఇంకా బర్త్డేకి, ఇంకా మూవీ రిలీజ్ అయితే ఇంకా మూవీ రిలీజ్ ఓజీకి వైబ్ అట్లా వచ్చింది అక్కడ అసలు. ఇంకా ఇంకేం చెప్పలేము లేక ఫ్యాన్స్ ఇంకా బాగుండింది. ఓకే చాలా రోజుల తర్వాత సినిమాలో. మన లుంగి మామ అడుగుదాం ఇప్పుడు. మామ సినిమాలు చూస్తావా? సినిమాలు చూస్తాం. టీవీలో కాదు, థియేటర్లో. ఎన్ని సంవత్సరాలు అయింది సినిమా చూడలే? సినిమా చూసాం. ఇప్పుడు ఎక్కడ అంతా టీవీలు అయిపోయా ఇళ్ళల్లో. కాదు ఇప్పుడు రీసెంట్ గా నువ్వు చూసిన సినిమా ఏంటి? కేరామ్ చూసాం. కేరామ్ నీ కోసం చూసుకుని ఉంటావు. నా గురించి చూసుకున్నాను. సినిమా చూస్తే నా మొహాన్ని నేనే చూసుకోవాలి. మేమందరం డాన్స్ చేస్తా ఉన్నాం ఆడా థియేటర్ లో. ఓహో థియేటర్ లో రిలీజ్ చేశారు. అక్కడ రిలీజ్ చేశారు. గుర్తుపెట్టారు అక్కడ ఉన్న వాళ్ళందరూ? హాల్లో పోతున్నాం కదా, లుంగి ఎంట్రీ లేదనేసి ప్యాంట్ వేసుకోపోయా. సగం మంది గుర్తుపట్టారు, సగం మంది గుర్తుపట్టలేదు. ఓహో లుంగి వేసుకుని వైబ్ ఉండదు అంటావు. లుంగి ఉంటే అప్పుడే కనిపెట్టేస్తారు ఈయన లుంగి మామ అని. సరే కాదు, నువ్వు చివరగా చూసిన సినిమా ఏంటి? చివరకు చూసిన సినిమా అదే
కేరామ్ కేరంపే. ఓరు నాయన, దీనికంటే ముందు ఏం చూసావు స్వామి? ఆడవారి మాటలకే అర్థాలే వేరులే. ఏం వేరు? ఆడవారి మాటలకే అర్థాలే వేరులే. వేరా నిజంగా? అదే ఆమె సినిమావే చూసింది లాస్ట్. అది ఇది మనం ఉన్నాం అనేది చూస్తే అది కూడా నేను చూడాలి. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది నీకు సినిమాలు చూడడానికి? ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. టీవీ ఉంటది, అది కాకుండా ఇప్పుడంతా మొబైల్ వచ్చింది. మొబైల్ వచ్చింది. ఆండ్రాయిడ్ మొబైల్. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఇంగ్లీష్ వచ్చేస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎట్టయితే మొబైల్ ఇంగ్లీషే కదా. ఓ అంటే అయితే ఫోన్ అనాలా? ఫోన్ కూడా ఇంగ్లీష్ వర్డే. తెలుగులో ఏంటో కనుక్కో, నెక్స్ట్ ఇంటర్వ్యూకి మాట్లాడదాం మనం. తెలుగులో ఏమంటారో ఫోన్ ని తెలుసుకో. మాట్లాడే స్విచ్ బోర్డు అంటారా? ఏమంటమ్మా? స్విచ్. హలో స్విచ్ బోర్డు ఇంగ్లీషు. మాట్లాడే ఓకే, స్విచ్ బోర్డు ఇంగ్లీష్ పదాలు ఆలోచించు. అంటే మాట్లాడే మిషన్. మిషన్ ఇంగ్లీష్ వర్డ్ కదా అన్నా, నువ్వు చెప్పాలి ఇప్పుడు. అట్టయితే మన తెలుగులో ఏం కనిపెట్టలేదు. అట్టయితే కనిపెట్టుంటారు పదాలు, మనకు తెలియదు. సరే ఒకసారి ఊరికే ట్రైలే ఆలోచించి అని వస్తుందని చూద్దాం. ఫోన్ ని తెలుగులో ఏమంటారు? ఒక టాస్క్ చెప్పు. ఏమంటారా? నాకేం తెలుసు, నువ్వే నిన్ను కదా అడిగింది. సరే నెక్స్ట్ ఇంటర్వ్యూలో నువ్వు అది ఏంటో కనుక్కో. నాకు తెలుసు, నేను చెప్తాను. 4 పదాలు ఉంటది. 4 పదాలా? 4 పదాలు అంటే ఫోనా? దాన్నే ఫోన్ ని 4 పదాలు, తెలుగులో 4 పదాలు నెక్స్ట్ కనుక్కోవాలి నువ్వు. సరే సరేనా? నువ్వు ఇంగ్లీష్ నెక్స్ట్ నుంచి మాకు నేర్పించాలి. నాకు, మునికి, నరేంద్రకి మొత్తం డిమాండ్ అంటున్నావు, ఫేమస్ అంటున్నావు, మొబైల్ అంటున్నావు, కాల్ అంటున్నావు, వాయిస్ మెసేజ్లు అంటున్నావు. ఇదంతా ఇంగ్లీషే. మనకు తెలుగు ఉన్న ఇంగ్లీష్ ఇంత వచ్చేస్తుంది మనకి. అట్టయితే హిందీ వచ్చానా నీకు? ఏ భాష రాదు, తెలుగు కదా. హిందీ ఎవరిని మాట్లాడుతుంటే నీకేం అర్థమైద్ది? తిరుగుకుంటాం. ఏం మాట్లాడుతుందిరా? హిందీ అసలు తెలీదు. తెలుగు కొద్దిగా తమిళ్. తమిళ అంటే మాదో లాంగ్వేజ్ ఉంటుంది అన్న. ఏంటది చెప్పండి. అది మాట్లాడలేదు, దానికి అది లాంగ్వేజ్ ఉండదు. సో తెలుగే మాకు. సో మాట్లాడేది మాత్రం మాకు తమిళ కోస్టల్ ఏరియా కాబట్టి ఆ లాంగ్వేజ్ వస్తుంది కొంచెం అలా తమిళ తెలుగు మిక్సింగ్. ఓకే సూపర్. ఎస్. సో మొత్తానికి సుమన్ టీవీ దాకా వచ్చారు. నువ్వు నాకు చేపల పులుసు తీసుకురాలేదు, హట్ అయ్యాను. చేపల పులుసు అంటే ఇప్పుడు ఇంటికి వండేసే తేవాలి నీకు. అందరంటే నెల్లూరులో తీసుకొస్తారు, మేము నెల్లూరులో తీసుకురాము. మా ఇంటికాడ వండే తీసుకురావాలి. సరే ఈసారి నేను అటు వచ్చినప్పుడు మీ ఇంటికాడ తింటాను, అది బెస్ట్. మళ్ళీ నువ్వు వచ్చి పాపం ఏం కష్టపడతావు చెప్పు. నెల్లూరుకి వచ్చినప్పుడు చెప్పండి. ఫోన్ చేస్తే లేపుతావా? లేపుతా కాదు, తెస్తా. సరే ఫోన్ చేస్తే తీస్తావా? తెస్తా. ఓకే సరే ఓకే. ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తావా? లిఫ్ట్ చేస్తా. ఓకే మెసేజ్ చేస్తాను, మరి చూసుకో. మెసేజ్ నేను చెప్పేది ఏంది, ఆ మెసేజ్ లో మనకు తెలియదు అండి. నేర్చుకో అన్నా. మెసేజ్ వస్తుంది, మెసేజ్ టైప్ చేయి. మెసేజ్ టైప్ చేయ మనకు తెలియదు. నేర్చుకో, డాన్స్ వచ్చింది కదా. డాన్స్ కి ఇంగ్లీష్ కి తేడా ఏముంది? మెసేజ్లు పెట్టమంటే ఎక్కడ ఉన్నావు అని డైరెక్ట్ వాట్సాప్ వాయిస్ నీకోసే పెట్టినట్టున్నారు. అది మాలాంటి వాళ్ళకి చాలా మందికి భలే రీచ్ అవుతుంది. రీచ్ అవుతుంది. సూపర్. వాయిస్ మెసేజ్. వాయిస్ మెసేజ్ ఏమని పెడతావు అన్న? మామూలుగా ఇంత పెద్ద పొడిగా అని పెడతావు, చిన్న చిన్నగా? ఏం లేదు, చిన్నదే. ఏడున్నారు ఏంటి అంతే. అందుబాటులో లేని వాళ్ళకి మెసేజ్లు పెడతా ఉంటాం, ఏం చేస్తున్నారా ఏంది మందులని, అంతేగాని. సూపర్. మొత్తానికి వాయిస్ నోట్లు వింటా ఉంటాడు అంతే. ఓకే. ఇన్స్టాగ్రామ్ కు దూరంగా అయితే, ఇన్స్టాగ్రామ్ కు దూరంగా చూస్తావు. నీ అకౌంట్ ఏముంటది అని చెప్తావా? నా అకౌంట్లో ఏముంటది అసలు? పేరన్నా నీ అకౌంట్ లో ఏముంటుంది? నీ అకౌంట్ నేమ్ ఏముంటది? ఇప్పుడు వీళ్ళది ఒక నేమ్ ఉంది కదా, నీ అకౌంట్ పేరు తెలుసా నీకు? నా అకౌంట్ పేరు నాకు తెలియదు. ఎవరు క్రియేట్ చేశారు ఇన్స్టాగ్రామ్? మా అబ్బాయి. మీ అబ్బాయి. ఓకే. పేరు నీ పేరు పెట్టిండా? పేరు నా పేరు పెట్టుంటాడు. పెట్టేమంటాడు. కాదు, అసలు ఫేస్బుక్ అని ఒక యాప్ ఉంది తెలుసా నీకు? ఫేస్బుక్ ఉంది. ఉందా? నీ ఫేసే ఉందా అందులో? దాంట్లో మేసాల నాయకు ఉన్నట్టు ఉంటాను ఫేస్బుక్ లో చూస్తే. దాంట్లో ఇప్పుడంతా వైట్, దాంట్లో అంతా రెడ్. ఏంటి అందులో రెడ్డా? ఎందుకు వైట్ ట్రాన్స్ఫర్ అయ్యావు? అప్పుడు అత్తగారు కొత్తగా కొనిచ్చారు చొక్క, దాన్ని వేసుకుని సెల్ఫీ తీసుకున్నా. ఆ ఫోటో తీసుకుని పెడితే సేమ్ తమిళ వాళ్ళు ఉంటారు కదా, అడ్డబొట్టు పెట్టుకుని సేమ్ కళ్ళజోడు పెట్టుకుని సేమ్ అలానే ఉంటా. ఫేస్బుక్ లో అయితే ఫేస్బుక్ ఫోటో వరకు అదే ఉండేది. అది ఉందా మార్చేస్తున్నాడు మా పిల్లాడే, మనకి చదువు రాదు కదా, ఆయనే ఫోటో గిటో మార్చేసి ఉన్నాడు. ఓకే సూపర్. కాదు, ఏమన్నా మంచి తొడగొట్టి ఏమన్నా డైలాగ్ ఏమన్నా చెప్తావా చివరగా? డైలాగ్ రా మనకి డాన్స్లే ఏదో కావాలంటే సింపుల్ గా స్టెప్ వేస్తాం అంతే. విజిల్ వచ్చా అన్న? విజిల్ రాదు.
అయ్ ఎందుకు రాదు? నేర్చుకుంటే కదా వచ్చాడు, ఎందుకు మాకు నేర్చుకోవాలా రాలా. ఓకే, నాకు కూడా విజిల్ రాదు, మరి నువ్వు నేర్పిస్తావేమో అనుకుని అడిగాను. నీకు వచ్చు. నీకెవరు చెప్పారు నాకు వచ్చని? దేంట్లో చూస్తున్నాము. ఏంటి విజిలేడువా? ఎక్కడ చూసావు? ఎక్కువ వీడియోలో ఏమో చూసిండే. అమ్మ బాబాయ్, నాకంత టాలెంట్ లేదు. లేదు లేదు, చూసినట్టే. చూసినట్టే. మీరు చూస్తా ఉంటాం సుమన్ టీవీలో. అయితే ఎప్పుడో దాంట్లో విజిల్ వేసినట్టుగానే గుర్తు, కానీ మీరు లేదంటున్నారు. విజిల్ రాదన్న నాకు. లేదు, వచ్చు. లేదు, వచ్చట. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచిగా ఒక ఇంటరాక్షన్ ఇచ్చారు. నాకు ఫస్ట్ నిజంగా ఒక మెమరీ, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా వీళ్ళ డాన్సులు వైరల్ అవుతున్నాయి, వీళ్ళే కనపడుతున్నారు, మిలియన్స్లో వ్యూస్ వస్తుంది అని చెప్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడినందుకు. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ముని బ్రో. నిజంగా ఇప్పుడు నాకు ఒక 3 అన్నలు వచ్చారు. నెక్స్ట్ రాఖీకి రావచ్చా? రాఖీగా వచ్చే సంవత్సరం కదా. వచ్చినప్పుడు అది అసలు రావచ్చా అంటే వచ్చే సంవత్సరం కాదు, రావచ్చా? రావచ్చు. రాఖీ కడితే గిఫ్ట్ ఏమి ఇస్తావు? చేపల పులుసు అని చెప్పకు. మన కాడ ఉండేది అదే కదా, మనకు దొరికేదే. మీరు అడిగింది ఇస్తాంలేండి. నేనేం అడగనులే పెద్దగా, నువ్వేదో ఒకటి ఇస్తానన్నావు కదా, ఈసారి త్వరగా. రాఖీ కడితే చీర పెట్టి పంపిస్తా. చీర పెట్టి పంపిస్తావా? సరే, డన్. చెల్లెలకి అదే కదా పెట్టేది. అవును. సారీ పెట్టి పంపిస్తా. ఓకే, సూపర్. సో ఇంకా మీరు నెల్లూరు కాకుండా హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హైదరాబాద్ లోనా అన్న? ఏందన్నా హైదరాబాద్ సిటీ చూడాలా? చూడవేంటి, రోజు ఆఫర్లు వచ్చినప్పుడల్లా బస్సు ఎక్కొస్తావా? అలా వచ్చినా మేలే. ఎందుకు? ఏడు ఆడబెట్టినా డబ్బులే, మనం ఏం చేస్తాం. కాదు, అంత సంపాదించుకునే ఆపర్చునిటీ వస్తే ఇంత కష్టపడి ఎందుకు వచ్చావో తెలుసా? అసలు పూర్తిగా వచ్చేది సాధ్యాలు కూడా లేదు మా కాడ. చెప్పుకోవాలంటే ఒక ఇది, నేను వద్దురా అన్నా వీళ్ళతోటి. లేదు మాస్టర్, అవకాశం వచ్చినప్పుడు పోవాలా. ఒక్కరు కూడా కోఆపరేట్ చేయట్లా. బాగుందని కోఆపరేట్ చేసేవాళ్ళే, కానీ వాళ్ళు ఎంజాయ్ చేసి మేము ఎంజాయ్ చేసుకుంటాం అన్నాం. వాళ్ళు ఇంటికాడ బాధలు చెప్పుకోవాలంటే అసలు ఇంటికాడైతే ఎట్ట చేస్తున్నారు? 2 సార్లు పోతున్నారా హైదరాబాద్కి? ఏమైనా మీకు పేమెంట్ వస్తుందా? లేక కొంతమంది అయితే పూర్తిగా వీళ్ళు పోయి సినిమాలో పోయి చేశారా, వీళ్ళకి అమౌంట్ ఇంత ఇచ్చేస్తున్నారు, అంత ఇచ్చేస్తున్నారు లెక్కలా అనుకుంటా ఉన్నారు. మేమంతా ఫ్రీగానే చేసాం. మా టాలెంట్ని చూసి పిలిచారు కాబట్టి. ఇప్పటికి కూడా మాకు ఛార్జీలు కూడా లేవు. అట్ట వచ్చాము ఇక్కడ. వీళ్ళు చూడు ఎట్లా అవుతున్నారు. వీళ్ళు బాధ నాకు తెలుసు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా హైదరాబాద్లో చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. అట్టుంటుంది హైదరాబాద్లో. ఎన్నో బాధలు. అంత బాధలో కూడా ఇంతలా నవ్వుతున్నాం అంటే దేనికి? నలుగురు నవ్వించడానికి. అన్ని బాధలు పెట్టిన కూడా ఇంతలా అందరినీ నవ్విస్తున్నాం అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఎంత కోపం రావాలి మాకు. అరే ప్రతి ఒక్కరు వచ్చి వీడు వచ్చి పోటీ ఆడతాడని కోపం రావచ్చు. అలాంటిది ఏం పెట్టుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గర నవ్వుతూ రండి చేద్దాం. వీళ్ళు కూడా ఏమనరు మాస్టర్. అంత కోఆపరేషన్గా ఉంటారు కాబట్టి ఎంత కోపపడినా కూడా ఒక మొక్క ఫోన్ చేస్తాడు. ఇతని మీదనే నేను కోపంగా పడేది, కానీ ఇతను కాల్ చేస్తాడు. కోపపడింది ఎవరు? ఈయన మీద నాకు కోపపడ్డాం. మమ్మల్ని కనపడని ఫోన్ చేశాడా? ప్రధానంగా మాట్లాడు. ఫోన్ చేశాడా? ఇంకా చేయలేదు. సరే నేనే ఫోన్ చేస్తాను, నేను చేస్తాను ఫోన్. అప్పుడు ఇంకేమో కోపం అంటే ఒక 5 నిమిషాలు అంతే. రెండో రోజుకు మళ్ళీ సండే వచ్చండి మళ్ళీ కంటిన్యూ వీడియోలో. ఏంటి ఇంట్లో కష్టాలు చెప్పండి, మామూలుగా కొన్ని చెప్పండి. ఎందుకంటే చాలా మాలాంటి వాళ్ళకి కూడా ఆ వీడియోలు చూసి నేను ఇంతకుముందు మిమ్మల్ని అడిగాను, మీకు ఏమన్నా ఉందా చెప్పండి అని కూడా అన్నా. అంటే ఇప్పుడు నాకు ఆకలి అయిందని నేను చెప్తేనే నాకు ఆకలి ఉందని మీకు తెలుస్తుంది, అంతే కదా? నేను చెప్పకపోతే ఏం తెలీదు. ఈ వైరల్ పిక్స్లో మీరు కనపడితే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూలు చేయడానికే ప్రయత్నిస్తారు. ఎవరైనా అంతే. మీ పొజిషన్ మాకు కూడా తెలియదు. యాక్చువల్లీ ఫ్రీగా చేశారు, ఇప్పుడు చెప్పేవారికి కూడా తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ ఆపర్చునిటీస్ రావాలంటే డబ్బులు కావాలి కదా. మీరు ఆ నెల్లూరు నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు? అంత ఎక్కువ ఏం ఖర్చు అంటే ఇంకా ట్రావెల్స్ ఖర్చు, అంత ఇంకేం లేదు. ట్రావెల్స్ అంటే అక్కడ పనులు వదులుకొని అంటే అక్కడ ఇంకా మళ్ళీ వీళ్ళు స్కూల్ సెలవులు దాన్ని చూసుకోవాలా, ఇంటి ఫ్యామిలీని చూసుకోవాలా, అంతే మెయిన్ చేసుకోవాలి. మన డెవలప్మెంట్ గురించి మనం వచ్చిన అవకాశం వదులుకోకూడదు. ఛాన్స్ మనకి పేరు వస్తుంది కదా అనే విధంగా ఫస్ట్ అలాగా చేయడం. తర్వాత ఇంకా ఏమైనా ఉంటే తర్వాత వస్తుందిలే అనుకొని ఇంకా చేస్తా ఉన్నాం.
అంతే. ఖర్చు అంటే ఇంకా అదే, ఇంకా అక్కడ పని ఆగిపోద్ది కదా, అవును. ఇతనికి ఇంకా ఆటో పని ఆగిపోద్ది. అన్న ఆటో నడుపుతున్నావా? డైలీ నాటే Daily. నడుపుకొని ఆటోనే నడపాలి తప్పదు. సముద్రం ఆట కూడా మత్స్య సంపద కూడా లేదు. తగ్గిపోయింది కదా ఇప్పుడు, ముందులా చేయట్లేదు. పక్కన ఇంకా ఏరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన సముద్రంలో వచ్చి లాక్కెళ్ళిపోతున్నారు. అవునా? ఉండే అది కొండి ఉంది. మత్స్య సంపద వచ్చి అట్టే తగ్గిపోతా వస్తుంది. అయితే పోర్టులు కట్టేసి ఇలా ఇంకా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అలా అంటా ఉంటాం. ఇప్పుడు మత్స్యకారులకి ఆ పని కూడా పోతుంది. పోతుంది తగ్గిపోతుంది మేడం. ఇప్పుడు అసలు పూర్తిగా మత్స్యకారులు అనేది ఆ, ఇక రసించిపోయేటట్టుగానే కనిపిస్తుంది అంతే. పోతుంది. చాలా ఊర్లు కూడా కంపెనీలు రావడం వల్ల పోతా ఉన్నాయి కదా, ఊర్లు అక్కడి నుంచి ఇంకా వేరే దగ్గరికి మరి మీ పంపించేస్తారు. బ్రతుకు తెరవలా ఇట్లా అన్ని ఒకటి పోతూ ఫ్యామిలీని అంతే, చూసుకోవాలి, ఇంకా మీరు కష్టపడి. ఈ టైంకి ఇంకా మారిపోయా కదా, అంటే ఇంకా అందరూ జనరేషన్ మారిపోతున్నారు, generation జనరేషన్ వరకు ఇంకా జాబ్ మారిపోతున్నారంటే ఇప్పుడు మా రేంజ్ లో ఉన్న వాళ్ళ వరకు మారిపోతారు మేడం. ఇక ఆ వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మేము మారమంటే మారం, మా వృత్తి ఇదే, మా మత్స్యకారుల వృత్తే ఇదే, మేము ఇక్కడి నుంచి పోం, వాళ్ళని అరకట్టండి అని చెప్తున్నారు అంతే. మా సంపద అంతా వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతే మేము అక్కడి నుంచి యాడ్ చేస్తాం. దీనికి సొల్యూషన్ ఎట్లా అన్నా? మరి ఎన్నో కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కదా, అంటే అందరూ చదువుకోలేరు కదన్నా. ఇప్పుడు అదే, అందరూ మీరు చదువుకోలేరు. పిల్లల్ని అందరూ ఇంకా బాగా చదువుకున్నా కూడా- చదివించాలంటే మీరు ఎక్కువ కష్టపడాలి, మీ పిల్లల్ని చదివించాలంటే కూడా. అంతే. ఇప్పుడు ఒక డాన్సర్ గా ఒక కార్డు తీసుకోవడానికి డబ్బులు లేక మీరు తిరిగి వెళ్ళిపోయారు, అవును. లేదంటే ఇక్కడే సెటిల్ అయిపోయేవాళ్ళు కదా, కొంచెం కష్టాలు ఖచ్చితంగా పడి. 5 years ఇక్కడే, ఒక 3 years వరకు ఇక్కడే ఉన్నాం, 5 years దాకా ఉన్నాం, వెళ్తూ వస్తూ. మీరే కొరియోగ్రఫీ చేసుకుంటారు, మీరే డాన్స్లు వేస్తారు, మీరే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటారు. ఈ థింకింగ్ కూడా ఉండాలి కదా. ఇప్పుడైతే నువ్వు ఆటో నడుపుతున్నావా? ఎంత వస్తుంది అన్న నెలకి ఆటో నడిపితే? నెలలెక్కలు వేసుకుంటే ఇప్పుడు అది కాకుండా గవర్నమెంట్ ఫ్రీ బస్సు వదిలేసింది. అది కూడా ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. అది ఫ్రీ బస్సు వదిలేసి అది కూడా లాస్, అది కూడా దాని మీద ఆధారపడితే అది కూడా లాస్ అయింది. మరి ఇప్పుడు ఎలా చదివిస్తున్నావు పిల్లల్ని? మీకు ఆర్థికంగా ఎట్లా? ఇప్పుడు వీళ్ళిద్దరంటే డాన్స్ చేస్తున్నారు, ఏదో మాస్టర్గా ఉన్నారు, మరి నువ్వెలా గెటాన్ అవుతున్నావు? ఎట్లా అంటే చేసేది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది అంతే. ఇక దీని మీదనే ఆధారపడదాం, ఈ ఎటో మన పావులోకి వచ్చాం కదా, దీని మీదనే ఆధారపడదాం అనేసి ఆ లెక్కలు ఆలోచిస్తామంటే అది కూడా అంత మాత్రానే ప్రతి ఒక్కరికి ఎలాగైనా ఫ్రీగానే చేయాల్సి వస్తుంది. ప్రతి ఎవరు గుర్తి ఇట్లా బాగా చేస్తున్నారు ఏంది మీ సమస్య ఏంటి అని ఒక్కరు కూడా ఇలా అడిగే వాళ్ళే లేరు. ఇద్దరు వచ్చేటప్పుడు బాధను చూసి నేను ముందుగానే చెప్పాను, ఇట్లాంటి పరిస్థితిలో పోవడం అవసరమా, మన దగ్గర ఛార్జీలు కూడా డబ్బులు లేవు అంటే వీళ్ళు లేదు మాస్టర్ ఫస్ట్ అవకాశం వదులుకోకూడదు, ఎక్కడైనా తీసుకుని అయినా పోదాం. సరే మీ ఆశ నేను ఎందుకు కాదని మళ్ళీ నేను చెప్తే బాగోదు కదా, మీ మాట నేను ఎప్పుడు కాదని లేదు, సరే మీరు అనుకున్న ప్రకారమే మనం పోదాం అనేసి. సూపర్. అసలు నేను ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా ఎంత చక్కగా మాట్లాడారు బ్రో మీరు. అసలు నాకు ఇన్ని అని తెలీదు, లేదంటే ముందు నుంచి ఎంత నవ్వుతూ నేను అసలు మాట్లాడేదాన్ని. అదంతా మర్చిపోతా చేస్తానే ఉంటా, అదంతా మనసులో పెట్టుకుంటే అందరికి కష్టాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ మీరు ఎంతో కొంత నేమ్ వచ్చింది ఫస్ట్ సినిమాకి, తర్వాత ఎందుకు ఫ్రీగా చేయకండి? ఇప్పుడు ఏదైనా మనకి ఎవరైనా పనిస్తే డబ్బులు వస్తాయనే చేస్తాం కదా. ఇప్పుడు మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరేమి సింగిల్స్ కాదు కదా, ఫ్రీగా అడిగితే చేయకండి. అదే ఇప్పుడు ఈసారి వస్తే అలాగా మాట్లాడు. ఇప్పుడు ఈ షో కూడా ఫ్రీయేనా? ఇప్పుడు ఇది శ్రీదేవి అది కూడా అంటే ఇచ్చారు తక్కువ, అంటే ఇంకా అది మనకి సరిపోనంత అలా ఇచ్చారు ఫస్ట్ టైం కాబట్టి. ఖర్చులు మొత్తం వాళ్ళే చూసుకో, ఇంకా ఫుడ్, మనం ట్రావెల్స్ ఖర్చు, రూమ్ రెంట్ అలాంటి వరకు అంటే మనం ఇక్కడ వరకు రాబలేదు కదా, అక్కడే చూసుకోవచ్చు. కానీ అవకాశాలు వదులుకోకూడదని వస్తున్నాం అంతే. సార్ నిజంగా కంటిన్యూగా అవకాశాలు వస్తే హైదరాబాద్ లో ఉంటారా? ఉంటామంటే మీరు బతకడానికి సరిపడే డబ్బు వస్తే లేదు, మా ఊర్లోనే ఉంటాం, అక్కడ నుంచే చేస్తాం, ఇక్కడే ఊర్లో ఉంటూ చేసుకుంటాం, అక్కడే బాగుంటుంది మాకు అక్కడే కంఫర్టబుల్ బాగుంటుంది అంతే, అక్కడే బాగుంటుంది. ఇక్కడ కంటిన్యూ కార్డు తీసుకొని వచ్చినా కూడా ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు, చేస్తా ఉన్నాడు, మళ్ళీ ఇంటికే కదా వస్తాడు, అలాగే ఉంటది. మీకు చాలా థ్యాంక్ యూ. నేను ఏదో ఇన్స్టాగ్రామ్ లో చాలా బాగా నేను సినిమా చూశాను,
చాలా చోట ఫేస్బుక్ లో అట్లు వైరల్ అవుతుంటే అలే భలే చేస్తున్నారు అబ్బా, వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించి నేను మీకు మెసేజ్ చేశాను. అవునా. కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. అది మేము హ్యాపీగా అది అది మాకు ఇష్టపడే చేసాం. దానికి అంటే ఇంకా పర్సనల్గా తీసుకుని ఇలా చేయాలనే లేదు, అది అదే. సో మాకు ఈ ఫ్యాషన్ ఇలా అది చేసుకుంటూ బేసికల్గా సుమన్ టీవీలో అన్నీ చేస్తాం. ఎవరు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది పడినా కూడా వాళ్ళ సిచ్యువేషన్ తెలిస్తే చాలా మంది హెల్ప్ కూడా చేస్తారు. ఈ ఇంటర్వ్యూ మీకు కెరియర్ పరంగా హెల్ప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇన్ని అడుగులు వేశారు, ఎన్నో చూసేసి ఉన్నారు. బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం మీకు హెల్ప్ఫుల్ అయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. తెలుగులోనే చెప్పానా, ఆ, అదే. ఇంగ్లీష్ లోనే చెప్పనా? అసలు చెప్పు, పర్లేదు చెప్పనా. ఇంగ్లీష్ లో నాకు అర్థం కాదండి. నీకు వచ్చి కదా ఇంగ్లీషు. తెలుగులోనే చెప్పానా? సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు ఇంకేం మాట్లాడలేను, నా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మాత్రం నాకు అనిపిస్తుంది మీకు అవకాశాలు వస్తాయి అనిపిస్తుంది. మీరు ఇదే పని చేయండి, మీ పనులు మీరు ఎట్లాగో చేస్తున్నారు కాబట్టి. సో ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మీ వైపు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్న టాలెంట్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇది వస్తుందని కూడా తెలియదు, ఫ్రీగా చేసినా కూడా. కానీ అందరూ జనాలు గుర్తుపడుతున్నారు, అవును, జనాలు గుర్తుపడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ నేను చూస్తున్నప్పుడు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో దీని నుంచి ఒక వే మీకు క్రియేట్ అవ్వాలి, మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మా సుమన్ టీవీ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేద్దాం, పిలువు. సరేనా, రండి. హాయ్ హాయ్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో షర్ట్ మంచి కలర్ఫుల్ గా ఉన్నాడు. హాయ్ బ్రో. హాయ్. ఓకే, ఏం చేస్తున్నావు నువ్వు? నేను జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నావా? ఇంత చిన్న వయసులో జాబ్ చేస్తున్నావా? ఏ జాబ్ చేస్తున్నావు? ఎడిటింగ్ జాబ్ చేస్తాను. ఎడిటింగ్ మొత్తం. ఇది మన నేను ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే ఉంటా. నువ్వు హైదరాబాద్ లో ఉంటావా? అది వీళ్ళ మీ తమ్ముడు లుంగి మామ తమ్ముడువా? ఓహో సూపర్. ఓకే, అయితే ఇప్పుడు ఎక్కడ ఎడిటింగ్ జాబ్ చేస్తున్నావు? ఎడిటింగ్ చేస్తున్నావు యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ కి. సూపర్. ఎట్లుంది ఎడిటింగ్, బాగుందా? బాగుంది. ఏంటి మీ మామ ఇంత వైరల్ అయిపోయిండు? అయిపోయాడు. ఏమైనా చెప్తావా? చెప్పడం ఏంది, రోజు మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు సుమన్ టీవీ లో ఏమైనా చెప్తావా? మీ మామకి ఏమైనా కంగ్రాచులేషన్స్ అట్లా ఏమైనా చెప్తావా? కంగ్రాచులేషన్ చెప్తావా? ఏం చేస్తాడు వచ్చి? ఏమైనా గట్టిగా అరుస్తాడు? కోపం ఎక్కువ అంట కదా మామకి. నా మీద ఎప్పుడు కోపడ్డా. ఫుడ్ బాగా తింటాడా? అన్న బాగా. ఇష్టం ఏంటి? అన్న చేపల పులుసు. చేపల పులుసు ఫేవరెట్. ఇంకా అటువైపు అంతా చేపల పులుసు. లాస్ట్ లో పెరుగు ఉండాలి పెళ్ళి. కంపల్సరీ పెరుగు ఉండాలి. చేపలు తింటే పెరుగు తినొద్దు అంటారు కదా. మా అన్న తింటారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదన్నా. ఎవరు టేస్ట్ వాళ్ళది. అంతేనా? ఓకే సూపర్. నీ పేరేంటన్నావు? గణపతి. గణపతి. ఓకే, సో ఇక్కడ సుమన్ టీవీకి రావడం హ్యాపీ అనిపిస్తుందా? మీ అన్న చాలా హ్యాపీ. ఏమన్నా చెప్తావా మరి ఫైనల్ గా? మా అన్న ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటారు. ఇంకా పైగా అంటే మొత్తం పై ఫ్లోర్ గా? అలా ఇంకా మూవీస్ చేయాలని. మరి హైదరాబాద్ రానంటున్నాడు, నెల్లూరులోనే ఉంటాడు. నేను హైదరాబాద్ ఎప్పుడు నువ్వు ఉన్నావా? ఓకే డన్, సూపర్. అండ్ నెక్స్ట్, హై బ్రో, వాట్స్ యువర్ నేమ్? చరణ్. చరణ్, ఏం చేస్తున్నావు? నేను డాన్స్ అని ఫోటోగ్రాఫర్. డాన్సర్, ఫోటోగ్రాఫర్. మంచి ఫోటోలు తీస్తావు నాకు. డ్రోన్ ఆపరేటర్. డ్రోన్ ఎగరేస్తావు? డ్రోన్ సరే, పెళ్లికి దిద్దుగానైతే. ఖచ్చితంగా. కెమెరామెన్ మాకు. కెమెరామెన్, ఏ డిఓపి చరణ్, సూపర్. అయితే ఈ వీడియోలు అన్నిటి క్రియేట్ నువ్వే అయితే. ఓకే సూపర్. ఎట్లా అనిపిస్తుంది నువ్వు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే? లైక్లు, కమెంట్లు మంచిగా ఉంటది. కామెంట్లు కొన్ని వస్తాయి కదా, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. హ్యాపీ ఫీల్ అయిపోతావు కదా? ఆటల వరకు హ్యాపీ. నేనున్నా లేకపోయినా కామెంట్ చూస్తే హ్యాపీ. కామెంట్ చేస్తే హ్యాపీ, ఎందుకంటే నువ్వు చేసిన వర్క్ కదా అది. ఓకే, ఎవరు నీకు ఇన్స్పిరేషన్? ఎవరు డిఓపి ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ ఫేవరెట్ ఎవరు కెమెరా పర్సన్స్ లో, డిఓపిలో? అలానే లేదు నాకు, మనకు అంత ఎవరు తెలియదు. ఎవరు తెలియదు. తెలీదు. మరి వర్క్ ఎట్లా నేర్చుకున్నావు? కెమెరా అంటే ఎందుకు ఇష్టం? మామ వాళ్ళు ఫోటోగ్రాఫర్లు అందరూ. మామ వాళ్ళు, వాళ్ళని చూసి అట్లా వాళ్ళు వెళ్తా నేర్చుకున్నావు. లెన్సుల గురించి తెలుసా? కెమెరాల గురించి ఆల్మోస్ట్ అన్ని తెలుసు. సూపర్. అయితే ఫ్యూచర్ లో పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోతావా? నుంచి కెమెరామెన్ అయిపోతావా? డాన్సర్ అవ్వాలని. డాన్సర్ అవుతావు మళ్ళీ ఇటు కూడా. అది ఇట్లా హైదరాబాద్ కి అట్లా వచ్చినప్పుడు ఇన్కమ్ ఉండదు కదా నాకు, అట్లాగా అది చూసుకుంటా ఇంటి దగ్గర. ఎంత క్లారిటీ ఉంది. ఎంత ఏజ్ ఎంత నీది? 22. 22. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ అయ్యేం లేదు, కెమెరా డాన్స్ గర్ల్ ఫ్రెండ్. ఏంటంటే కెమెరా డాన్స్ గర్ల్ ఫ్రెండ్. సూపర్. అందుకే నెల్లూరులోనే ఉండాలంటారు కదా మీరందరూ. ఓకే డన్, సూపర్. అండ్ హాయ్ బ్రో. హాయ్ అక్క. నీ పేరు? గురుప్రసాద్. ఏంటంటమ్మా? గురుప్రసాద్. గురు అన్నప్పుడు ఏం పేరు? గురుప్రసాద్.
ఓకే, ఎక్కడ ఉండేది నువ్వు? ఇంటికాడే. ఓ, నువ్వు మీ ఇంటికాడ ఉంటావు, నేను మా ఇంటికి ఆడే ఉంటా. ఏ ఊరు అని అర్థం? నెల్లూరు. నెల్లూరు నుంచి వచ్చావు. ఏం నెల్లూరు నుంచి. చదువుకున్నావు? ఇంటర్ ఆపేసావా? ఇప్పుడు ఆగిపోసా. ఎందుకు ఆపేసావు? ఇంట్రెస్ట్ లేక. యాడ్ నుంచి వచ్చావు అన్న? మీ ముగ్గురులో ఎవరికి నువ్వు రిలేటివ్? రిలేటివ్ ఏం కాదు. ఏం చేస్తుంటావు నువ్వు? నేనా ఇప్పుడు ఖాళీగా ఉన్నావా? ఇంట్రెస్ట్ లేక ఇంటర్ ఆపేసావా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్ లో? డాన్సర్ అవుతావా? ఓ, డాన్స్ అంటే ఇష్టం బాగా. ఎందుకు ఇష్టం అసలు డాన్స్? ఎప్పుడు ఇష్టం వచ్చింది? 10th అయిపోయాక. ఇంట్లో ఏం ఒప్పుకుంటున్నారా? ఇంట్లో డాడీ మమ్మీ? ఫస్ట్ ఒప్పుకోలేదు, ఇంకా ఒప్పుకుంటారు. ఒప్పుకోవాల్సి వచ్చింది వాళ్ళు, అంతేనా? మొత్తానికి డాన్సర్ అవుతావు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ఇంకా మూవీ పిలిచేస్తున్నారు. మూవీకి పిలవాల. మూవీ చేస్తావు? మూవీ చేయను, మూవీలో డాన్సర్. మూవీలో డాన్సింగ్ చేస్తావు. సూపర్. ఎవరు డాన్సర్స్ లో ఎవరు ఇష్టం నీకు బాగా? ఫేవరెట్ ఎవరు? ఎన్టీఆర్, అల్లు అర్జున్. ఎన్టీఆర్ లో ఏది ఇష్టం? ఎన్టీఆర్ లో డాన్స్ ఇష్టం. అల్లు అర్జున్ లో స్టైల్ ఇష్టం. ఓకే, అయితే వాళ్ళిద్దరు బాగా ఇష్టం నీకు. ఓకే, సూపర్. ఇంత బాగా వైరల్ అయ్యారు, మిమ్మల్ని కూడా తీసుకొచ్చారు. ఏమైనా చెప్తావా సుమన్ టీవీకి? సుమన్ టీవీ అంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాకు ఇప్పుడు చెప్పద్ది. భలే చెప్పావురా. ఎలా చెప్పావు అంటే ఫెస్టివల్స్ కి ఊర్లలో మైకులో చెప్తారు కదా, ఈ చక్కటి అవకాశం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటాం అన్నట్టు చెప్పు. ఇంకా అంతేనా? సరే, నాకు డాన్స్ నేర్పిస్తావా? నేర్పిస్తా. అస్సలు రాదు. అవును, వేశారు. కేరాంపులో మీరిద్దరు కూడా వేశారు కదా. ఎట్లా అనిపించింది? బాగుంది. స్టేటస్లు పెట్టావా? పెట్టా. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వచ్చారా? మొదలు పెట్టే వ్యూస్ రాలా. ఇప్పుడు వస్తే వ్యూస్. లేదు, మూవీ స్టార్ట్ అయినా వీక్ పెట్టా. మూవీ స్టార్ట్ అయిన వీక్ పెట్టావు. ఓ, సూపర్. మామూలుగా పెట్టా కానీ రీల్ బ్యాట్లు అప్లోడ్ చేయాల, అందుకే వ్యూస్ రాలేదా? సరే, ఇప్పుడు అప్లోడ్ చేయి. నేనేరా బాబు వెనకాల ఉన్నది అని. అప్పుడు గుండె నాది. అయ్యో, ఎంత పని అయిందిరా. గుండె అప్పుడు నీకు వచ్చింది కదరా, గుర్తుపడడం కష్టమే. మరేం చేద్దామంటావు? ఏం చేయలేక అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ముని గారు, అండ్ అలాగే లుంగి మామ అండ్ నరేంద్రజీ. నిజంగానే హార్ట్ లోని చెప్తున్నా, నేను చాలా ఇంటర్వ్యూలు చేస్తా, బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇది చూసిన ఏ ఒక్కరు స్పందించినా కూడా నా వంతు ఏం హెల్ప్ చేయాలో నేను చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, మీరందరూ నేచర్లో అంటే ఆ పచ్చటి వాతావరణంలో ఉంటున్నారు కాబట్టి ఆ విలేజ్ ఆ ప్రేమ అభిమానం కనిపిస్తా ఉంది. మా నాన్న ఏంటంటే నాలాగా ముఖం మీద ఇట్లా ఉన్నదన్నట్టు చెప్తాడు. సో అలా కూడా ఉండాలి, బట్ అలా ముక్కు సూటికి వెళ్ళడం వల్ల మనకు కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటది. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. మంచి అవకాశాలు రావాలి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. అనుకుంటా ఉన్నా సుమన్ టీవీ నుంచి వస్తే బాగుంటుంది, అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్ళాలి సుమన్ టీవీ. ఆల్రెడీ ముందుగానే చెప్పేశారు సుమన్ టీవీ మెసేజ్ చేయంగానే సుమన్ టీవీ వాళ్ళు ఫోన్ చేశారు, మెసేజ్ చేశారు, వెళ్దాం తొందరగా. అదే అప్పుడే నేను ఎప్పటి నుంచి మెసేజ్ చేసిన వాళ్ళే రిప్లై ఇలా లేదు, 10 రోజుల నుంచి చేస్తూనే ఉన్నా. అది 1 day వెళ్ళిపోతుంది మెసేజ్. సో ఇప్పుడు మీరు నన్ను ఫాలో చేస్తారు కదా? ఫాలో చేశాను మేడం, ఆల్రెడీ ఫాలో చేసావు. ఓకే, సో నువ్వు ఎలాగో నన్ను ఫాలో చేయాలి. హలో, నేను మెసేజ్ చేస్తాను నీకు. నువ్వు నా ముందుగానే చెప్తున్నా, ఇంగ్లీష్ మెసేజ్ లో వద్దు. ఇంగ్లీష్ అంటే మరి తెలుగులో మీరు బాగున్నారని చెప్పలేను కదా, గుడ్ అని పెడతాను కదా. గుడ్ అంటే మంచిది, ఆ గుడ్డు కాదు. గుడ్ అంటే తినే గుడ్డు కాదు, అది ఇంగ్లీష్. అది ఇంగ్లీష్. నైస్ అంటే బాగుంది చెప్పు. దానికి ఇంగ్లీష్ లో ఏం అక్షరం వస్తుంది? ఎన్ వస్తుంది. ఎన్ అంటే గుడ్డు కాదు, నైస్. నైస్. ఇప్పుడు చెప్పు, నా ఇంటర్వ్యూ ఎలా ఉంది? బాగుంది. ఇంగ్లీష్ లో చెప్పవా? గుడ్. నైస్ అనాలా? ఇది అడిగి చెప్పించుకున్నట్టుంది, వద్దు. ఏంటి నువ్వు ఈ ఫింగర్ కి నెయిల్ పాలిష్ చేసావు? ఇదేంది కథ? ఇది ఏలు ఇవేలు నేను పెట్టేది అంతే స్టైల్. నెయిల్ పాలిష్ పెడతావు? ప్రతి ఒక్కరు పెడతారు, ఇదేనికి దానికి కిందానికి, మనం పెట్టేది రండి. ఓకే, సరే. ఇప్పుడు ఫైనల్ గా నా షో పేరేంటి చెప్పు.
సరదాగా సరదాగా షో ఇదే దాని పైన ఏదో ఉంది చదువు. అది ఒక్కటి అడుగు. ఏ వస్తుంది చదువు. నేనేంటి? నువ్వెవరా? నేనేం జాబ్ చేస్తా? నువ్వు డాన్సర్, ఇంకొకరు యాక్టర్, నేనెవరు? యాంకర్. యాంకర్. నా పేరేంటి? నా పేరు తెలీదా? వెళ్ళిపోతాను. సువర్ణ యాంకర్. యాంకర్ సువర్ణ. నా పేరు సువర్ణ. ఆ. సువర్ణతో సరదాగా. అమ్మయ్యా మొత్తానికి కంప్లైంట్ చేసావు. నా షో ఇది. నా షోకి వచ్చావు నువ్వు. సరదాగా సువర్ణతో సరదాగా షోకి వచ్చాం. బాగా ఎంజాయ్ చేసాం కదా. నేను చేసా. నువ్వు చేసావా? నువ్వు ఎంజాయ్ చేసావా? నేను ఎంజాయ్ చేసావు. ఓకే, మనం ఎక్కడున్నా ఎంజాయ్. సో చివరిగా మా సుమన్ టీవీ గురించి అని చెప్పు, ఎండ్ చేసేద్దాం. చాలా సంతోషంగా ఉంది. సుమన్ టీవీ మమ్మల్ని పిలిచి ఎంటర్టైన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని పిలిచినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి మీకు. అదే మాలాంటి వాళ్ళకి ఇలా పిలిపించి ఇంకా జనాలకి తెలిసేలా చేయడం, అది చాలా హ్యాపీగా పిలిచినందుకు చాలా హ్యాపీ. ఓకే, సూపర్. ఇక రాఖీ పండక్కి నేను నెల్లూరు వచ్చినప్పుడు మనం అక్కడ కలుసుకుందాం. ఇక నేను నెల్లూరు రావాల్సిన అవసరం లేకుండా మీరే హైదరాబాద్ రావాలని కోరుకుంటున్నాను. సో కంటిన్యూస్ గా నువ్వు తొందరగా హైదరాబాద్ రావాలా? అవును, వచ్చి డాన్స్ నేర్పించాలి. వస్తాం. నాకు డాన్స్ నేర్పించాలి. నీ కోరిక ప్రకారంగా వచ్చేస్తా అంతేనా? తొందరగా. మళ్ళీ మెసేజ్ పెట్టండి. ఎవరికి? మళ్ళీ నీకు ఒకసారి- పెడతా ఈసారి మెసేజ్. మెసేజ్ నాకు చదవడం రాదా? వాయిస్ నోట్ పెడతా, వాయిస్ మెసేజ్. వాయిస్ మెసేజ్ అయితే రిప్లై చేస్తా. ఓకే, నేను రాను. అబ్బా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.